నిజంగా అభినందించాల్సిందే. I should admire all of you for keeping up with the Indian and especially Telugu tradition of not keeping the time. Long time back, there was a Telugu gentleman that had to address a group of writers in London. He went late on a purpose. When he got there, he could imagine those Englishmen complaining. No matter how educated these Indian guys are, they can't keep up the punctuality. So he got there, he stood up and said, I know, I can feel the tense in your hearts, all of you Brightons, but I want you all to know that you, the Brightons, are the slaves of time. While we, the Indians, are the rulers and kings of time. We don't go by time, we'll rule the time, we'll run the time. While you are the slaves of time. And that Telugu gentleman was nobody else but Sir Kattamanchi Ramalingari, Sir C.R. Reddy, in whose name there is a group of institutions established in the city of Eluru. అలాగని మీరు ఎప్పుడు అలా ఉంటే మన ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు తెలుగులో ఎక్కువ మాట్లాడిన అందులో అన్నారు జాషువా గారు, అప్పుడప్పుడు ఇంగ్లీష్ ఒకటి ఎవరో మాట విడిచిపెట్టండి అన్నారు. నాకు వచ్చింది కొంచెం భాష అయినా వచ్చిన కొద్ది భాషతో మాట్లాడతాను. మిమ్మల్ని అందరూ చూస్తే బాగానే ఉంది, చెదిరిపోయిన గొర్రెలాగా అక్కడ ఒక మంద ఇక్కడ మంద ఇక్కడ మంద ఇక్కడ మంద పిలుచున్నారు ఏంటా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉద్యోగార్థం అంటే దేశం అంతా చెదిరిపోయారు కదా, ఒకే ఆరాధనకు ఒకే మందిరాలలోకి వచ్చి కూడా చెదిరిన గొర్రెలాగా కూర్చోవడం ఏంటి అని అనిపిస్తుంది నాకు. మీరందరూ ఒక చోటకు వచ్చి కూర్చుంటే బాగుంటుందని ఉంది. ఆయన ప్రయత్నం చేయండి, మీకు అది సాధ్యమైతే. ఏదో ఈ వరుసలో నేను ఇక్కడ ఉన్నాను కూడా ఈ వరుసలోకి వచ్చి కూర్చుంటే బాగుంటుందేమో ఆలోచించింది. నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీరు ఎవరి పక్కన కూర్చుంటే వాళ్ళు మిమ్మల్ని కలవరు, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయరు. చూడండి, ఆలోచించండి, పరిశీలించండి. ఫాలోయింగ్ జీసస్, ఆ రోజు బాప్తిస్మాలు కూడా జరుగుతున్నాడు. ఒక రఫ్ అన్కాంప్రమైజింగ్ ప్రీచర్ జరుగుతా అంటే మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి ఆఫీసర్లు బీఫీసర్లు చదువుకున్నాడు పండితులు పామరులు నానా జాతి సమితికి వస్తున్నారు బాప్తిస్మ పొందడానికి. చిన్న నది, ఆ నది ఎంత వెడల్పుంటుందంటే ఇది 2 బెంచీలంతా. ఈ వరుస ఎంత వెడల్పుందో అంత వెడల్పుంటుంది. నేను అదే మనం కాలం అంటాం మన ప్రాంతంలో, వాళ్ళు నది అంటారు. నిజానికి చెప్పాలంటే ఆ దేశంలో ఉన్న ఆ ఒక్క నది తప్ప మరో దిక్కులేదు ఆ దేశానికి. ఆ నదిలోనే నేను కూడా ఒక 2 సార్లు బాప్తిస్మాలు కూడా ఇచ్చాను. సరే, వచ్చే జనాన్ని బాప్తిస్మాలు జనం 100,000 తండాలుగా వస్తున్నారు. వస్తుంటే ఎలా ఉంటుందో చెప్పండి. మన సేవలో ఇంతమంది ప్రభావితులయ్యి ఇంతమంది మార్పు చెంది మారు మనసు పొంది బాప్తిస్మానికి వస్తున్నారని ఏ పాస్టర్ అయినా సంబరపడిపోతాడు. ఎందుకంటే అంత నంబర్ గేము, మనీ గేము సేవలో చాలామంది. ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఒక దైవ సేవకుని యొక్క జయావిజయాలను అంచనా వేసేటటువంటి దినాల్లో ఉన్నాం మనం. అలాగే ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆదాయం వస్తుంది సంఘంలో అనేది ఒక దైవ సేవకుని యొక్క సేవ యొక్క కొలమానంగా మెజరింగ్ రాడ్గా ఉన్న దినాలు ఇవి. కానీ అంచేత వచ్చిన వాళ్ళందరూ చూసి కడుపు నింపుకున్న పాస్టర్ కదా ఆయన. వచ్చిన వాళ్ళతో అంటాడు సర్ప సంతానం. మరో మాటలో చెప్తే మన తిరగేసి మా ఊరు భాషలో చెప్తే పాములోళ్ళారా, పాముల సంతానం. రాబోయే ఒకరిని తప్పించుకొని బుద్ధి చెప్పింది ఎవడయా? ఏమన్నా ఇదేనా బోధ? అన్కాంప్రమైజింగ్ ప్రీచర్. రాబోయే ఒకరిని తప్పించుకోమని మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడయా? ఏంటి తండాలు వచ్చేస్తున్నారు, ఇదిగో వచ్చారు కానీ మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించడాయా అని గట్టిగా నిష్కర్షగా పోసినట్టుగా చెప్పాడు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ రోజే అది యోర్దాను నదీ తీర ప్రాంతం. ఆ రోజే 30 సంవత్సరాల యవనస్తుడు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. అప్పుడు దాకా సర్పసంతానం సంబోధించిన ఆనాటి బాప్తిస్మిచ్చి యోహాను అనే ఆ బోధకుడు నిశ్చేష్టుడైపోయాడు ఈ 30 సంవత్సరాల యవనస్తులను చూచి.
తీరా దగ్గరికి వచ్చిన తర్వాత వినయమనస్కుడై, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నువ్వు నా చేత బాప్తిసం పొందడానికి వస్తున్నావా అని ఆయన నివారింప చూశాడు. ఏంటో వచ్చే తండాలకి ఈ 30 ఏళ్ల నజరేతు యవనస్తుడికి చాలా వ్యత్యాసం ఎదుర్కొంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా అంతే. ఈ సంఘాలు, బొంగాలు, చర్చీలు, గొర్చీలు, గుళ్ళు, గోపురాలు, పుణ్యస్థలాలకి, క్రూసేడ్లకి, పెద్ద పెద్ద మీటింగులకి వెళ్ళే జనాలు వస్తున్నారు, శుభ పరిణామమే. కానీ ఆ 30 ఏళ్ల యవనస్తుడు ఆనాడు ఇచ్చినట్టు ఈనాడు కూడా ఈ సభలు, సమావేశాలు, సంఘాల్లో కనుక ఆయన కూడా వస్తే సీనే మారిపోతుంది అనుకుంటాను నేను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ ప్రార్థనని తలుచుకుంటేనే మనసంతా పులకిస్తుంది. ఆ మహామహుడిని గురించి ప్రస్తావిస్తేనే ఏంటో చెప్పి నేనే ప్రభావితం అవుతున్నానా అనిపిస్తుంది. ఆ నామం ఒక దివ్యనామం. తెర బాప్తిసం పొందాడు, నజరేతు వాడైన యేసు నామధేయుడు, వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు బాప్తిసం ఇచ్చి యోహాను తన శిష్యులిద్దరితో ఉండగా యేసు ప్రక్కగా వెళ్తున్నాడు. నిన్నటి దినాన బాప్తిసం పొందినప్పుడు ఒడ్డుకు రాగానే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని డిక్లేర్ చేశాడు. నిశ్చేష్టులైపోయారు వచ్చిన పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు అంటే లేఖికులు, వచ్చిన మిలిటరీ వాళ్ళు, ఆఫీసర్లు, గీఫీసర్లు అందరూ ఆశ్చర్యపోయి ఆయన వైపే చూశారు. ఆ మరుసటి రోజు యేసు అటుగా వెళుతుంటే అక్కడే ఉన్న యోహాను తన శిష్యులిద్దరు చూసి, లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ఈయనేనాయా అన్నాడు. అది విన్న శిష్యులు అబ్బురపడిపోయారు. నిన్నటి దినాన అందరి ముందు డిక్లేర్ చేసి చెప్పాడు మా గురువు గారు, ఈరోజు మన ఇద్దరి కొరకు డిక్లేర్ చేసి చెప్తున్నాడు. ఈయన కథ కమామేషం ఏంటో తెలుసుకుందామని వెళుతున్న యేసు వెంబడి వెళుతూ ఉండగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత యేసు వెందిరి చూచారు. మీరేం వెతుకుతున్నారు? వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? వాట్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ సీకింగ్ ఆఫ్టర్? వాట్ డూ యూ వాంట్? అన్వేషణ అనేది మానవ జీవితంలో భాగం కదా. మీరు దేశం వచ్చారు, బాగా చదువుకున్నారు, చదివేశారు, మరి జ్ఞాన సంపాదన చేశారు, ఉద్యోగాలు వచ్చారు. అక్కడ మన జనంతా ఏమనుకుంటున్నారో మీకు తెలుసుగా. మావాడేంటండి అమెరికా వెళ్ళాడు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి మీరు పడే తిప్పల సంగతాలు తెలియదు, అన్ని పప్పలు అనుకుంటున్నారు. నేను చూస్తున్నాను 45 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చిన మన నాడు పడే తిప్పలేంటో. 45 ఏళ్ళ క్రితం అది ఆ అమ్మాయి ఆ 4 పిల్లలు మా దాంపత్య ఫలాలుగా దేవుడిచ్చిన 4 అమ్మాయిని విడిచిపెట్టి, నన్ను తల్లిని విడిచిపెట్టి వచ్చాను. 2.5 సంవత్సరాల పాటు చూడడానికి అవకాశం లేదు, తిరిగి వెళ్ళడానికి కావాల్సిన స్తోమత లేదు ఆర్థికంగా. సరే ఫోన్లు అంటారా, అప్పట్లో మా ఊళ్ళో 2-3 జనం ఉంటే ఉన్నాయి. ఒకవేళ ఫోన్ చేసినప్పుడు అప్పుడు దిక్కుమాల ట్రంక్ డైలింగ్ అని ఉండేది. అది ఫోన్ కాల్ బుక్ చేస్తే వారానికో 2 వారాలకో 3 వారాలకో వచ్చి కలిసేదిలా ఆ కాల్. ఎందుకు 35 ఏళ్ల క్రితం కూడా నేను విజయవాడ వచ్చిన తర్వాత ఫోన్ బుక్ చేసి ఆ ఫోన్ పక్కన పడుకున్నాను. బ్రాండ్ కన్వర్ట్ నేనే బాప్తిసం ఇచ్చాను. ఆర్ఆర్కే గారు బియ్యం కూడా అయ్యాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యేసుమూర్తి గారిని వాళ్ళ దంపతులకి, వాళ్ళ పిల్లల అమ్మాయిలిద్దరికి నేనే బాప్తిసం ఇచ్చాను. మా ఇంటి ఎదురుగా రెంట్కి ఉండేవారు. కాల్ బుక్ చేసి అమెరికాలో ఉన్న నా మిత్రుడితో ఎవరితో మాట్లాడాలంటే ఇలా ఇంట్లో పడుకోవాల్సి వచ్చేది. ఫోన్ ఉంది కదా, ఓ వారానికి వచ్చేది ఒకసారి. చాలా మార్పు కదా. మీలాంటి టెక్నీషియన్స్, టెక్కీస్ చాలా మార్పు తెచ్చారు కదా కమ్యూనికేషన్స్లో. అందుకని దేవుడికి స్తోత్రం కలుగునుగా. బాగానే ఉన్నాయి. వాళ్ళిద్దరూ వెనక దగ్గర చూశారు. యేసు వెనక తిరిగి వాళ్ళ వైపు చూసి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, రబ్బీ నిన్న బాప్తిసం పొందాడా? వాళ్ళకే రబ్బీ అయిపోయాడా? బాప్తిసం పొందిన మరుసటి రోజున ఎవరైనా బోధకులు అవుతారు? అవరు కదా. మనం ఎదిగిన రికార్డులు ఎక్కడ లేదు, ట్రెడిషన్ ఎక్కడ. నిన్న బాప్తిసం పొంది బోధ చెప్పడానికి బోధకుడానికి పిలిపించుకున్న వాళ్ళు ఎవరు లేరు. బైబిల్ స్కూల్లో ఉన్నాయి 3. అందులో కొంతమంది కొరకొంటలు వస్తారు. రాగానే వచ్చిన రోజు నుంచే రెవరెండ్ అని పెట్టుకుంటాడు. వెనకప్పుడు వచ్చాడు మా స్టూడెంట్ ఒకడు. నేను కాకినాడ బైబిల్ స్కూల్లో టీచ్ చేసేవాడిని. రోజు ఉత్తరం వస్తే ఈ ఉత్తరాలు వచ్చినప్పుడు నేను ఆఫీస్లో ఉండి చూశాను. ఎందుకు
రెవరెండ్ జీవై దాస్ క్రీస్తు రాయబారిని పెట్టుకున్నాడు. దాస్ ఏంటిది, నువ్వు రెవరెండ్ అయిపోయావా అని చెప్పినట్టే అయ్యగారంటే క్షమించండి అన్నాడు. నిద్రమోహం టైటిల్స్ ఉంటారు బాబు, నీకు టైటిల్స్ కాదు, ఏసై ఇచ్చింది టవల్ ఇచ్చాడు. పక్కడు పాదాలు అడిగి తుడవమని చెప్పి టవల్ ఇస్తే టవల్ వదిలేసి టైటిల్స్ పెట్టుకుని ఒట్టి పెట్టుకుని ఊరేగుతున్నారు మీరు. టైటిల్స్ ఎక్కువ. రెవరెండ్ నన్ను అంటారు, రెవరెండ్ డాక్టర్ మోదస్ చదువు కాదు. నేను ఇప్పుడు పెట్టుకోలేని పెట్టుకుని టైటిల్స్ మీరు ఎందుకంటే నాకు తగిలిస్తారు. నాకు టవల్ ఇచ్చాడు, అది సరిపోతలేంటి, నడుము కట్టుకుని తిరుగుతున్నాను. అలా 50 టవల్ ఇచ్చాను అంటాను నేను. రబ్బీ నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎక్కడ కాపాడమంటున్నావు అన్నాడు. మీకెందుకయ్యా, నేను ఎక్కడుంటే మీకెందుకు, మీకు ఏం కావాలని అడిగితే ఈ ప్రశ్నలు ఏంటయ్యా, తిక్క ప్రశ్నలు అని చెప్పి అనడం. ఈ రబ్బీలో మన విశేషం కూడా అదే. మనం ఏది అడిగినా ఓపికగా వింటాడు. ఏంటో ఈ రబ్బీ ఒక విచిత్రమైన రబ్బీ. రబ్బుని మహిమలని ఒక సిరీస్ రాయడం మొదలుపెట్టాను. ఇంతవరకు మా మ్యాగజైన్ ఫస్ట్ ఆర్టికల్ కూడా ఇవ్వలేదు, రాయాలని అనిపిస్తుంది. ఒకటి రాశాను. ఈ రబ్బీ చాలా విచిత్రమైన వాడు. వచ్చి చూసుకోండి అయ్యా అన్నాడు. వాళ్ళిద్దరూ చిటికను నడిచి యేసుతో కూడా నడుస్తూ, అప్పట్లో యేసు కపెర్నహూములో కాపురం ఉండేవాడు. మీరు చదివంటారు కదా సువార్తల్లో. ఆయన కాపురం ఉండే చోటు వరకు వెళ్ళి చూశారు కదయ్యా, సర్దుకోండి ఇక నా అమ్మ. ఈ శిష్యులు ఇద్దరు అడిగారు, రబ్బీ ఈ రాత్రి నీతో బస చేయొచ్చా? బేషరతుగా చేయొచ్చు, రండి. ఆ రాత్రి ఎంతసేపు గడిపారో వాళ్ళు నాకు తెలియదు, కానీ ఆయన వాళ్ళు ఐ డోంట్ నో హౌ లేట్ హీ కెప్ట్ ఎమ్ అప్, నా డూ ఐ నో హౌ లేట్ దే కెప్ట్ హిమ్ అప్. బట్ డెఫినెట్లీ వాట్ వాజ్ ద టాపిక్? మెస్సీయ వస్తాడంటారు కదా మా పూర్వీకుల నుంచి, పాత కాలం నుంచి. ఆ మెస్సీ ఎప్పుడు వస్తాడు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఇలాంటిది వాళ్ళ టాపిక్ అంతా ఆ విమోచకుడు వచ్చిన టాపిక్కే. వెళ్తున్నారు గుళ్ళు గోపురాలకి, చర్చిలు చర్చీలకు వెళ్తున్నారు. కానీ ఆ విమోచకుడు వచ్చినటువంటి శ్రద్ధాశక్తులు ఎంత జనంలో ఉన్నాయో నాకు నిజంగా ఒక ప్రశ్నే. ఎందుకు వెళ్తారు ఈ చర్చిలు గట్లా, ఎందుకు వెళ్తారు ఈ ప్రార్థనలు గట్లా? నేను చెప్పనా, ఉన్నమాట తేల్చి తెగేసి, భూలోకంలో ఉన్న ఏ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, పుణ్యస్థలాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ ఆశించే రెండే రెండు. ఒకటి నెంబర్ 1 హెల్త్, నెంబర్ 2 వెల్త్. ఈ రెండు హెల్త్ వెల్త్ ఉంటే చాలు. జబ్బులు రాకుండా ఉండాలి, వస్తేనేమో తగ్గిపోవాలి. ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాల పరంపర అంతా తోసుకుంటూ వచ్చేయాలి, ఒక నదీ ప్రవాహం లాగా. మనం దానికి ఏం వెల చెల్లించకుండా రావాలని కోరుకునేటువంటి ఆశపత్రకాలను ఎప్పుడు చూస్తానే ఉన్నాను. అందులో మనం ఏమీ లేమా అనేది కూడా నాకు ప్రశ్న. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు. మొత్తం మీద మనం ఎక్కువగా ఆశించేది హెల్త్ వెల్త్. మీలో కొంతమందికి ధర్మ సందేహం, ఏమండి పాస్టర్ గారు, చౌదరి గారు, హెల్త్ వెల్త్ ఆశించడం తప్ప అని అంటే కాదు కదా, నాకు కూడా రెండు కావాలి, లేకపోతే మనిషికి జీవితం లేదు కదా. కానీ మన భక్తిభావాన్ని, మన విశ్వాసాన్ని మనం ఈ ఆరాధనా స్థలాలకెన్నో, సభాస్థలాలకెన్నో, చర్చిలు గట్రా వెళ్ళడానికి హేతువును కేవలం హెల్త్ వెల్త్కే పరిమితంగా చేస్తే మనంత దురదృష్టవంతులు ఎవరూ లేరు. వాటిని ఎంత ఆశిస్తున్నామో అంతగా వాటిని ఖర్చు పెట్టే మనసు కూడా ఉండాలిగా. యేసును వెంబడించారు, 4 అయింది, ఆ రాత్రి యేసుతో బస చేశారు. ఆ మరుసటి రోజు ఇద్దరూ కూడా లేచారు. అందులో ఒకటి పేరు మాత్రం ఇవ్వబడింది, ఆంద్రయ్య, యాండ్రూ. ఆ రెండో వాడి పేరు కూడా చెప్పుకోవాలి. ప్రముఖ స్థానాన్ని, పొజిషన్ని కోరుకున్నాడు, పవర్ను కోరుకున్నాడు. ఒకప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఎదురు, యోహాను యాకోబులు ఎదురు వచ్చి, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు మేమిద్దరం అటొకడు ఇటొకడు కూర్చోవాలి బోధకుడా అని అడిగారు. అత్యాశ పనులు అనమాట, ఓవర్లీ అంబిషియస్ గాయ్స్. ఈ సువార్త రాసేసరికి అంతా లైన్లో కలిశాడు, పేరు కూడా రాసుకోడు. అసలు ఈ సువార్త 21 అధ్యాయాలు ఒక్క మారు కూడా తన పేరు ప్రస్తావించలేదు. ప్రస్తావించుకోకుండా రాశాడు.
అంటే తన ప్రాధాన్యతను చూసుకొని దశకి ఎదిగిన వాడు కూడా వాడు యేసును చూచినవాడు, యేసుతో బస చేసినవాడు. ఆంధ్రేయుని గురించి ఈరోజు నా క్యారెక్టర్ స్టడీ అంటే చాలా ఇష్టం. 22 మెసేజెస్ టీవీ ద్వారా అందించాను నేను 12 మంది శిష్యుల గురించి. 10 మెసేజ్లేమో సీమోను పేతురు గురించి, 2 ఆంధ్రేయుని గురించి. ఈయన మౌన ముని, ఎవరో ఈ ఆంధ్రేయ పెద్ద మాట్లాడేవాడు కాదు. పాపం ఆ 3 సువార్తికులు మత్తయి, మార్కు, లోకాలు 3 కూడాను సీమోను సహోదరుడైన ఆంధ్రేయులు రాశారే కానీ సీమోను ఆత్మను సంపాదించి యేసు దగ్గరికి నడిపించిన ఆంధ్రేయులు రాయాల్సింది. అసలు అది లైన్ నడిపించి రాశారు అనుకుంటున్నాను. అంటే ఆంధ్రేయకు అంత ప్రాధాన్యత లేదు. హీ వాజ్ నాట్ ఈవెన్ వన్ ఆఫ్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ డిసైపుల్స్ ఆఫ్ ద వరల్డ్, అండ్ yet he was very content and very satisfied to have any place that Jesus has granted to him in the following of this rabbi. That's the miracle. That should happen in every one of our lives. మనం సంఘాల్లో ప్రాధాన్యతను కూర్చుకుంటాం. ఎక్కడ చూసినా నా ప్రాధాన్యత నేను అనేటువంటి జబ్బు మనకి ఎక్కువ. మనకి పట్టిన పెద్ద జబ్బు ఏంటంటే నేను అనే జబ్బు పట్టిన పెద్ద జబ్బు. ఎందుకంటే నీలమూడి మోడీ గారి దగ్గరికి వచ్చి ఎవరో అడిగారంట, మిస్టర్ మోడీ, who is that person that caused you most trouble? Who was the person that caused you a lot of problem in your life and ministry? అని చెప్పి అడిగితే మిస్టర్ మోడీ అన్నాడు. మిస్టర్ మోడీ, you didn't quite understand my question. I asked you to give me the name of the person that caused you a lot of trouble in your life. I have already answered your question. Mr. Moody was the most troublesome person in my life అన్నట్టు. అంటే నేనే నా సమస్య, మీరు మీ సమస్యకు మీ సమస్యకు మూలం, నా సమస్యకు మూలం అంతా మనలో ఉన్నాయి. సొసైటీలో ఉన్నాము, సొసైటీని తిరుగుతాము. మన చుట్టూ ఉన్న వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ అయిన కుల వ్యవస్థ కానీ, లేకపోతే ఇంకొక ఆర్థిక వ్యవస్థ కానీ, విభిన్నమైన వ్యవస్థలు మనం నిందిస్తాము. ముందు మనలో దాడి చేసుకున్న దోషాన్ని చూసుకుని ఈ సమస్య నుంచి మన నుండి మనం విముక్తి పొందగలిగితే అద్భుతం. అది ఎలా సాధ్యమో చెప్పమంటారా? యేసుతో బస చేయడమే దానికి విరుగుడు. ఈ శిష్యులు ఎదురదే పనిచేశారు. మాసం రోజు ఏం చేశారంటే పరిగెత్తడం మొదలుపెట్టారు. పరుగులంకించుకున్నాం. కపెర్నహూముకి బెత్సైదాకి కొద్ది దూరం ఉంది. కపెర్నహూము మేము గలిలే సముద్రానికి పశ్చిమాన ఉంటే బెత్సైదా, కొరాజీను ఆ పట్టణాలేమో ఉత్తరాన ఉన్నాయి. అవి ఇప్పుడు ఏం లేవనుకోండి. కపెర్నహూము మాత్రం చూపిస్తారు ప్రహరీ గొడవలు కట్టి. బెత్సైదా, కొరాజీను ఆ పట్టణాలు అవి ఏం లేవు. అంటే సీమోను, యాకోబు, యోహాను, ఆంద్రేయ వాళ్ళ నేటివ్ టౌన్ అనేది కాలగమనాన్న గర్భంలో కలిసిపోయింది. దానికి నామరూపం లేదు. నేను చూడాలన్నా నా 3 అమెరికన్ మిత్రులతో 1974 డిసెంబర్లో on my way back home from America after completing my bachelor's in biblical studies, I stopped by for 4 days in the country of Israel. I said, guys, I would like to see Bethsaida and Chorazin, and of course Capernaum. Moses, there ain't no town such as Chorazin and Bethsaida, but I want to see at least the location that they used to be. There I went to Makar Guru, అందరం దిగి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాడు కోసం చెప్పి తొయ్యాల్సి వచ్చింది. అంటే నేను మీతో పంచుకోవాలనుకున్నాను. చాలా టైం ఇచ్చారు నాకు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అమెరికాలో ఎంత టైం దొరకడం మామూలు భాగ్యం కాదు, అసామాన్యమైన భాగ్యం. తెలుగు మీటింగ్లో కూడా ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో దండిగానే ఇచ్చారు. పర్వాలేదు అనిపించింది. తేరా వాళ్ళు మేము మెస్సీని కనుగొన్నాం. అదే వాళ్ళు పరుగులెక్కించుకుని కపెర్నహూము నుంచి బెత్సైదా పరిగెడుతూ గలిలే సముద్రం చుట్టూ పరిగెడుతూ పిచ్చి కేకలు, గావు కేకలు పెడుతున్నారు. ఆ దూరం నుంచి వలలో బాగు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో సీమోను చూస్తున్నాడు. అప్పుడు పేతురు అవ్వదు. ఇంకా సీమోను చూసి ఇదేంటి మా వాళ్ళగానే ఉన్నాడు, ఆంధ్రేయ నోట్లో 4 లేనండి, అసలు నేను వీడు మౌనమునిగాడు, వీడేంటి అరుస్తూ అవుతున్నాడు, పైగా ఆడున్నాడు, యోహాను గాడు ఉన్నాడు, ఆడ కుర్రకుంక ఏంటి వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటాను కేకలు వేసుకుంటూ వస్తున్నారు. ఏంటా ఆశ్చర్యపోతూ చూశాడు. తీరా దగ్గరికి వచ్చినా తెలిసింది అలా అరుపుల సందేశం ఏంటో, సారాంశం ఏంటో. మేము మెస్సీని కనుగొన్నాం,
మేము మెస్సీని కనుగొన్నాం, మేము విమోచకులను కనుగొన్నాం. ఈ దేశమంతా, దేశవాసులంతా ఎదురు తెన్నులు చూస్తున్నటువంటి విమోచకుడిని మేము చూచాం. ఒక రాత్రి ఆయనతో భాష చేశాం. రై నోరు మూసుకుని ఎవడన్నా నలుతాడు, నీకు చేపలు పెట్టుకునేవాడికి పలికారు, నీకు నిలబడ్డాడు మెస్సీ వచ్చి. హోలీ ఆఫ్ హోలీస్లోకి వెళ్ళి he should have appeared and revealed himself to the high priest and the priestly caste people. వాళ్ళకి కనపడాలి కానీ నీకు కనపడాలి. చేపలు పెట్టుకునే మొహం అంటారు. ముందు కేకలు విన్నప్పుడు అనుకున్నాడు ఏదో బిగ్ క్యాచ్ ఆఫ్ ఫిష్ పడి ఉంటుంది గల్లే సముద్రంలో అనుకున్నాడు. తర్వాత అనుకున్నాడు బహుశా కపెర్నహూం మార్కెట్లో ఇట్ వాజ్ అ గ్రేట్ ఫిషింగ్ సెంటర్, ఫిషింగ్ మార్కెట్ సెంటర్ కపెర్నహూం ఇన్ ద ఫస్ట్ సెంచరీ వరల్డ్. అక్కడ చేపల మార్కెట్లో రేట్ ఎక్కువ ఉందేమని అనుకున్నాడు. తీర దగ్గరికి వస్తే మెస్సీని కూర్చొని సందేశం చెప్తున్నారు వీళ్ళు. నోరు మూసుకున్నారు. మెస్సీల్ని కనపడాలంటే కనపడాలని వాదన వేసుకున్నాడు. అండ్ వాదన బట్టి మనకు కూడా ఉంది. ఒక వెంట్రుకను తీసుకుని బ్రహ్మాండంగా వాదించగల సత్తా ఉన్న జాతి నుండి భూలోకంలో భారతీయ జాతి అంటాను. ఆయనకి ఎవరో ఒక ఆయన చెప్పాడు, నాకు నక్సలైట్ గారితో పెట్టింది. రాత్రంతా కూర్చున్నాం వెన్నెల్లో, వాళ్ళ స్వగ్రామం. కాకపోతే నాకు అత్తవారు మామగారు వాళ్ళ 4వ అన్నయ్య. He was part of Naxalite movement in Kodakal for 17 years. He served in the committee along with Varvar Rao and others. గొప్ప స్టేట్ కబడ్డీ ఛాంపియన్. మాట్లాడినప్పుడు నేను చెప్పాను, బాబు వచ్చిన బాబు నీకు చాలా వాదన పెట్టింది. దేవుడు ఉన్నాడంటే నువ్వు ఒప్పుకో. ఓ పేదవాడిని ఒక ధనికుడు ఏదైనా చేశాడంటే నీ రక్తం అలాగా పొంగుతుంది అంటున్నాను. నాకు కూడా పొంగుతుంది. ఎందుకు ఎవరి కొరకు పొంగుతుందో చెప్పిన, కేవలం పేదవాడి కొరకే కాదు, ఆ పేదవాడిని వేధించే ధనికుడి కొరకు కూడా నా రక్తం పొంగుతుంది, నా రక్తం ఉడుకుతుంది అన్నాను. అస్సలు ఇష్టపడలేదు. దేవుడు లేడంటే లేడండి చదువు గారు అని చెప్పని అన్నాడు. నేను చెప్పాను, నీకు వాదన బట్టి ఉందా? నాకు కూడా ఉంది, నాకేం తక్కువేం లేదు. నేను కూడా నీలాగా వాదించేవాడు. ఈ క్రైస్తవులైన వాళ్ళు యేసు ప్రభు నమ్ముకోబోబంటే కాళ్ళు చేతులు అడిగిన ముసలాళ్ళు ఇప్పుడే కృష్ణారామ యేసు ప్రభు అనుకుంటూ కూర్చోమంటారు. అలా మాకు అక్కర్లేదని చెప్పి వాదించేవాడు. అడ్డుదిడ్డుగా ప్రశ్నలు వేసేవాడు. తర్క వితర్కానికి పోయేవాడు. మా అమ్మగారిని బట్టి వచ్చేవారు. మలయాళం వాడు వచ్చేదా తెలుగులో కొట్టేవారు. అదే చాలా బాగా వేసి పెట్టేవాడు. నీకు మేము జవాబులు చెప్పలేము బాబు. ఒక రోజున యేసు ప్రభు నేను పట్టుకుంటాడు బాబు. ఆ రోజు మేము చెప్పలేని నీ ప్రశ్నలకు జవాబులు ఎవరైనా నిన్ను అదే ప్రశ్నలు అడిగితే నువ్వు అద్భుతంగా జవాబులు చెప్పే రోజు వస్తుంది బాబు అని చెప్పేవాడు. అలా ఎన్ని జీవితాలతో ఎన్ని వేల మందితో నేను తర్కించి ఉంటాను. అలా తర్కించకుండా సింపుల్గా చెప్పాడు ఆంధ్రే, అరే సీమాను, నువ్వు నమ్మకపోతే నీ మటుకు నువ్వే వచ్చి చూసుకోరా అన్నాడు. కమ్ అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ వేర్ he lives, why he lives, how he lives. He lives not far from us, right in Capernaum, right in the backyard of Bethsaida. Let's go. So అన్నదమ్ములు ఎదురు బదులకు తెచ్చుకున్నారు. ఏరా నీకు మెస్సీ కనబడ్డాడనరా, నువ్వు చెప్తుంటే నాకు మర్చిపోతానరా, నేను నమ్మలేకపోతున్నానరా. అంత దూరంలోగానే చూశాడు యేసయ్య. ఈ రబ్బీ చూశాడంటే చాలండి, అది చూపు చాలండి. చూసి దగ్గరికి రాగానే నువ్వు సీమోన్వి, కానీ మీద నువ్వు సీమోను కాదు. సీమోన్ అంటే రెల్లు, నువ్వు రెల్లు గడివి. రెల్లు అంటే గాలి ఇటు నుంచి వేసింది అనుకోండి ఇటు ఉంటుంది, అటు నుంచి వేసింది అనుకోండి ఇటు ఉంటుంది. గాలివాటం గాడివి అనమాట, గాలివాటం గాడి అనమాట, అస్థిరుడు అనమాట. నమ్మకం లేదు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఏం వెనక తీసుకుంటాడో నమ్మకం లేదు. నువ్వు రెల్లు గడివి, రెల్లపోవే, కానీ మీద నువ్వు రెల్లపో కాదు, రాయపోతావు. రాయిపోతావు, స్థిరపడతావు. స్థిరపడడానికి కొంచెం టైం పడుతుంది, 3.5 సంవత్సరాలు సుమారుగాను, కానీ స్థిరపడతావు. యూ విల్ బికమ్ ఎ రాక్, ఎ స్టోన్, ఎ పత్తర్. ఓ పేతురు, సీఫస్ అవుతావు. అంతే. సోదరుడైన ఆంధ్రే చెప్పిన మాట నిజమని సీమాన్ కూడా తెలుసుకోగలిగాడు. ఇక్కడ యేసును వెంబడించడం, in order to follow Jesus, you know what you need? You need to spend time with the Messiah. That's the key. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ యేసును వెంబడించే వాళ్ళని నేను అనుకోను. అభిమానులు ఉన్నారు ఇందులో, నిజంగా వెంబడించే అనుచరులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కానీ అభిమానులు ఈరోజు అమ్మ అయ్య లేక
అనుచరుడివి అనుచరుడు రాలువా. అభిమానం నుంచి అనుచర గణంలో చేరాలంటే యేసుతో గడపాలి. ఎంతవరకు గడపాలో చెప్పిన యేసులో ఉన్న నిజ స్వరూపుని చూసే వరకు నువ్వు అక్కడ గడపాలి. ఎందుకంటే మా మరణాత విశ్వాసం మధ్య నేను అప్పట్లో విజయవాడలో ఉండేవాడిని. మళ్ళీ ఇప్పుడే విజయవాడ మళ్ళీ తోలికి వెళ్ళాడు ఏసయ్య. 2.5 సంవత్సరాలు అక్కడే ఉంటున్నాం. మళ్ళీ మధ్యలో హైదరాబాద్లో ఉన్నాం. చాలా హై ర్యాంకింగ్ పొజిషన్, ఎడ్యుకేటెడ్ కల్చర్డ్ ఫ్యామిలీ. దంపతులు ఇద్దరు చాలా అందమైన వాళ్ళిద్దరు, ఆయన ఆమె. 4 అద్భుతమైన పిల్లలు కాలేజీలోను స్కూల్లోనూ ఉన్నారు. 6 నేను ప్రయాసపడుతున్న మా సంఘానికి రావడం మొదలుపెట్టాను. ఒక ఎస్టాబ్లిష్ చర్చ్ నుంచి. అక్కడ రాజకీయాలు, కోర్టు కేసులు వీటన్నిటి మిస్కి వ్యాసానికి వచ్చాం. పాస్టర్ గారు దయచేసి మమ్మల్ని తిరిగి వెళ్ళమని చెప్పకుండా అన్నారు. నేను చెప్పాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. సంఘాలలో త్వరగా మార్చుకోకుండా బట్టలు మార్చినట్లు స్థిరంగా చోట ఉండాలి కదా. అయినా మీ అంత విద్యావంతులైన వారికి నేను అంతగా చెప్పనక్కర్లేకుండానే మీకు తెలిసిందంతా అని నేనంటే, పాస్టర్ గారు మిమ్మల్ని గురించి మీ పరిచయం గురించి ఒక అపస్థలిక సేవ జరుగుతుందని విని వచ్చాము. మా ప్రాణాలు అలసిపోయి ఉన్నాయి అక్కడ గొడవలతో. కాస్త మా ప్రాణాలు దశను మా ప్రాణాలు సేద తీర్చుకుందామని వచ్చాము. మమ్మల్ని కాదనొద్దన్నారు. మా 6 వచ్చారు కదా, వస్తే నేను ఎందుకు కాదంటాను? నాకేమైనా గురువు ప్రయాస లేకుండా 6 ఆత్మలు వస్తే సంఖ్య పెరిగింది, 6 కలిశారు, ఆదాయం పెరుగుతుంది. అది కాదు కదా ప్రాముఖ్యం. ప్యాస్టరల్ ఎథిక్స్ని నేను కాపాడుకోబద్ధుడు కాబట్టి నేను వాళ్ళు చెప్తున్నాను. నిరభ్యంతరంగా రండి అన్నాను. కొన్నాళ్ళకు నాకు తెలిసిన చాలా భక్తిపరాయణ గొప్ప గాయని. ఆయన గురించి కొంచెం అనుమానం వేసింది. ఐ వాజ్ లిటిల్ సస్పిషియస్ అబౌట్ దట్ జెంటిల్మన్. సో ఒక రోజున అడిగాను, మీరు రక్షించబడి ఎంతకాలం అయిందండి అని అడిగాను. పాస్టర్ గారు, నిజంగా నాకు రక్షణ పొందడం అంటే ఏంటో తెలియదండి అన్న. ఎన్నాళ్ళుగా ఈ చర్చలు కట్టబోతున్నారంటే 27 సంవత్సరాలుగా పెడుతున్నామండి అన్నాడు. 27 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘాలకు వెళ్ళి రక్షణ పొందడం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు ఈ సంఘాల్లో ఒకళ్ళు కాదు, 100 వేలలో ఉన్నారంటే ఆశ్చర్యమే కాదు. నేనే ఆశ్చర్యపోయాను. ఒక రాత్రి బస చేస్తేనేమో మేము మెస్సీని కనుగొన్నామని గావుకేకలు ఇస్తే పరుగులు ఎడతారా స్వస్థలానికి, సొంత జనాంగానికి చెప్తారా మేము మెస్సీని కనుగొన్నారా శివాను, కావాలంటే నీ అంతా నువ్వే వచ్చి చూసుకోరా, కమ్ అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ ద కైండ్ ఆఫ్ మెస్సయా, ద ట్రూ లివింగ్ గాడ్ అండ్ రిడీమర్ that we have found in the name of Jesus of Nazareth. ఒక్క రాత్రి బస ఇంత మార్పు తెచ్చిందా? If you are claiming to be a follower of Jesus this evening, why are you following? What's the reason? Have you found your Redeemer in Him? Or is it because your family tradition? Or is it because it's bringing different Telugu families living in this area together, so you want to identify yourself with the Telugu community? All these are good, there is nothing wrong in that. But that's not the thing that counts the most. Why do you claim to be a follower of Jesus? What is it that causes you to go? అమావాస్యకు భవనానికి వెళ్ళి చర్చికి వెళ్ళి మస్తరాయించుకు వచ్చినట్లుగా వెళ్తున్నారా? You need to spend some time with the Lord in His presence. ఎందుకో తెలుసా? ఎన్కౌంటర్ అంటే మనకు తెలిసినట్టు దేశవాసులకు తెలియదు. రోజు పేపర్లు చదువుతానంటే ఎన్కౌంటర్ అంటే ఎవడో ఒకటి వస్తాడు, ఒకటి బతుకుతాడు, అంతేగా. అయితే మార్క్సిస్ట్ టెర్రరిస్టులు లేకపోతే ఇస్లామిక్ టెర్రరిస్టులు అటువైపున, ఇటువైపున పోలీస్ ఫోర్స్ లేకపోతే ఆర్మీ. అయితే వీళ్ళు చేస్తే వాళ్ళు బతుకుతారు, వాళ్ళు చేస్తే వీళ్ళు బతుకుతారు, అంతేగా. సహజంగా ఎన్కౌంటర్ అంటే అంతే కదా. నక్సల్బరీ అనే గ్రామం నుంచి మొదలైంది ఏమో ఆ ఉద్యమం. అయితే అన్ని చోట్ల చాలా చోట్ల జరుగుతున్న ఉద్యమం ఇస్లామిక్ ఉద్యమం, టెర్రరిస్ట్ ఉద్యమం. అంటే you need to have an encountering experience with the love of God that came to this world for you, for me, for everybody in this world, in the name of Jesus Christ. యేసు నామధేయుడిగా అద్భుతంగా అవతరించిన పరాత్పరుడైన సృష్టికర్త అయిన మహాదేవుడు ఉన్నాడే, నీ కొరకు వచ్చాడు. ఆయనతో ఒక పూట గడుపు, లేదా 100 పూటలు గడుపు, 1000 పూటలు గడుపు. ఆ అవతార పురుషుల్లో నిజదేవుణ్ణి, నిజరక్షకుడిని, ఈ
సృష్టి జాలమంతటికి సకల చరాచర ప్రపంచాన్ని తన వాక్శక్తితో సృష్టించినటువంటి ఈ మహాదేవుణ్ణి నువ్వు కన్నులారా ఆ అంతరంగంలో ఉన్న కన్నులారా చూచి తెలుసుకునేదాకా గడపాలండి. That's when he loves to encounter you, which means you're a dead person, which means it pushes you into history to find you no more. 50 సంవత్సరాలు అపరిమితమైన సంఘర్షణ. అమ్మ అప్పటికే ఈ దేవుడికి దండం పెట్టింది, నేను చచ్చిపోతున్నానని. చేతపడి ప్రభావంలోనే మా నాన్నగారు కాలం చేశారు. అప్పటికే నాకు 3.5 సంవత్సరాల వయసు అప్పుడు. ఆ తర్వాత 10 సంవత్సరాలకి నా వంతు వచ్చింది. ఎవరో గిట్టని వాళ్ళు మా కుటుంబం అంతటిని నాశనం చేయడానికని బందర్ దగ్గర ఉన్న సుల్తాన్ నగర్ నుంచి ఒక భూత వైద్యుడికి ఓ మొత్తం చెల్లించారు. మా నాన్న వెళ్ళిపోయాడు చిన్న వయసులో. 32 ఇయర్స్ ఉంటాయేమో అని అనుకుంటాను నేను. ఆయన చనిపోయిన రాత్రి ఇప్పుడు కూడా నేను చూడగలను. నా కళ్ళలో జరిగి 67 ఏళ్ళు దాటిపోయిన ఇప్పుడు కూడా ఐ కెన్ క్రిస్టల్ క్లియర్లీ సీ ద నైట్ హీ డైడ్. నా లైఫ్ స్టోరీ రాసిన పుస్తకం ఒకటి ఉంది. మీరు కొద్ది పుస్తకాలు ఉంటే తీసుకొచ్చాను, ఒక డజన్. వెళ్ళి మీరు తీసుకోండి, చదవండి. యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ బుక్. నేను చూసిన లోకం, ద వరల్డ్ ఐ సా. ఇట్స్ ఎ సందేశాత్మక స్వీయ కథ. 73లో నేను అమెరికా వచ్చేప్పటికి 10 మాసాలు. ఇంగ్లీష్ అంత పొట్లర్ ఇంగ్లీష్ కొట్టేవాడు, పెద్దగా రాదు. ఎస్ఆన్ చోట నో అన్న చోట ఆల్రెడీ కొట్టే ఇంగ్లీష్ జ్ఞానం ఉంది. పెద్ద విద్యావంతుడు ఈ దేశానికి రావాలా. But God had a different plan. He had a different plan. A glorious plan. A plan that I could never dream. A plan that I could never comprehend. To be honest with you, I still can't comprehend. It's beyond my ability to comprehend the plan God has designed and purposed for my life. ఒక రోజు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చింది కళ్ళనీళ్ళతో. ఇది నేను ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో చెప్పానేమన్నా గుర్తులేదు. నీకు పెళ్లి వయసు వచ్చిందిరా అయ్యా, 2 కోరికలు ఉన్నాయని నాకు చెప్తాను. చెప్పమ్మా అన్నాను. బాగా ఇసురుగా, బాగా పేకాట పిచ్చి ఎక్కువగా ఉండేది. డబ్బులుంటే పేకాట, లేకపోతే చెస్ ఆట. అది తప్పితే వేరే ఉద్యోగం. కాలేజీ ఆరంభంలోనే సాధించి వచ్చేసాను. చెప్పమ్మా ఏంటో అన్నాను. ఏదో ఒక రోజు నీ దేవుడు నిన్ను పట్టుకుంటాడు అయ్యా, నేను గొప్ప సేవకుడు చేస్తాను, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అయ్యా. నీతో కూడా మాట్లాడాడు కదా ప్రవచనాల ద్వారా. ఏదో ఈ గోదంతా ఏంటని చెప్పి భోజనానికని పేకాట ఆడుకుని ఇంటికి వెళ్తే అక్కడికి కూర్చున్న 4-5 ఆడాడు ఊరికిపోతా ఏదో భాష మాట్లాడేవారు. ఈ గోదంతా నాకేం అర్థమయ్యేది కదా. ఆడలో నుంచే తెలుగులో చెప్పేవారు, నా కుమారుడా, నా కుమారుడా. ఈ దేవుడు ఎవడు బాబు, మళ్ళీ మా బాబు ఎప్పుడు చచ్చిపోతే ఇప్పుడు ఈ దేవుడు వచ్చి నా కుమారుడు అని పిలుస్తాడని ఏం అర్థం చేసుకోలేని అజ్ఞానం, అంధకారం అలుముకున్నటువంటి జీవితం అది. నేను దేవుడు పట్టుకుంటాడు ఏదో ఒక రోజు. నువ్వు ప్రభుని అంగీకరిస్తావు, గొప్ప దైవసేవకుడు అవుతావు. కానీ ఆ లోపుగా నేను చనిపోవడం జరిగితే బంధువర్గం అంతా ఒత్తిడి పెడితే నా భౌతికాయానికి, నా శవానికి అంత్యక్రియలు వేదిక ధర్మం చొప్పున దహన సంస్కారం నిర్వహిస్తామేమో. అలా వద్దు, జరిగించడానికి వీల్లేదు అయ్యా. క్రైస్తవ పద్ధతి చొప్పున పెట్టిలో పెట్టిన భౌతికాయాన్ని నేనున్న ఈ సంఘస్థులతో పాటలు పాడిస్తూ నా భౌతికాయాన్ని సమాధి చేస్తే నా సమాధి రోజు నా గురుమంతాలి గ్రామస్తులు అందరూ కూడా తెలుసుకోవాలి అయ్యా, ఇక్కడ ఒక వైద్యమే పొందిన ఆడపడుచు అద్వితీయ సత్యదేవుని తెలుసుకుని సేవించిందని నా సాగు దినాన్ని కూడా ఈ ఊరాళ్ళకి తెలియాలి అయ్యా. ఎన్నో ఉపవాసాలను ప్రార్థన చేసేది ఆ ఊరు వాళ్ళకు. బ్రతికొండగా అమ్మకు మేలు చేయమని కోరలేదు, చనిపోయిన తర్వాత శవనకు మేలు కోరుతాను ఇంతే కదా అని నేను కూడా కొంత విచలితున్నాను. ఇట్స్ మూవ్డ్ మీ and I gave my word that day. Amma, I'll see that your dead body is buried in the fashion that you wanted me to, and I'll have those church folks. నేను ఈ మతంలో లేకపోయినా మీ సంఘ వాళ్ళు పిలిపించి నేను పాటలు పాడించిన ఊరు నీతిగా సమాధి చేస్తాలే అన్నాను. బంధువులందరూ ఒత్తిడి చేసిన. నెంబర్ 2, నీకు పెళ్ళిళ్ళు వచ్చింది, సంబంధాలు వస్తున్నాయి.
మనలాగే అక్కడక్కడ రైతు కుటుంబాలు గ్రామాల్లో అక్కడొకటి అక్కడొకటి ప్రభుని నమ్ముకుంటున్నారని తెలుస్తాను రాయ. 100 మంది ఆ రోజుల్లో మీటింగ్లకు వస్తే బాబు జాషువా గారు పెద్ద మెగా క్రూసేడ్, పెద్ద పబ్లిసిటీలు ఉండేవి కాదు. 100 మంది వస్తే గ్రామాల్లో మీటింగులకి, పెద్ద బోధకులు వచ్చిన 100 మంది వస్తే పెద్ద మెగా సభ కింద లెక్క. ఆ మీటింగ్లకి వెళ్ళేది మా అమ్మ. సంబంధాలు వస్తున్నాయి కానీ విగ్రహారాధన మళ్ళీ నా ఇంట్లోకి తెచ్చి అమ్మాయిని చేసుకోవడానికి వెళ్ళేది రాయ. మనలాగా అక్కడక్కడ ప్రభుత్వం నమ్ముకుంటున్న రైతు కుటుంబాలు ఉన్నాయి. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని నువ్వు చేసుకోవాలి అంటావండి. అలాగే కానివ్వమ్మా. దాని ఫలితంగానే అక్కడ నా అమ్మాయికి ఈ అబ్బాయికి లైన్ అయింది. అప్పుడు నేను రక్షించబడలేదు, ఆమె బాప్తిసం పొందింది, రక్షించబడలేదు. బాప్తిసం ఎందుకు పొందిందంటే పెళ్లికి బాప్తిస్మాలు ఇస్తారుగా పాస్టర్ గారు డెవలప్ చేసిన కొత్త మతం ఇది. మార్మన్స్లో తగినటువంటి బాప్తిసం కాదు, బైబిల్లో చెప్పబడినది కాదు, మన పాస్టర్లు తయారు చేశారు కొత్త మతం. పెళ్లికి బాప్తిసం అన్నదమ్మా, ఆయన పెళ్లి ఇచ్చేసారు. 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు ఇచ్చారు. 19 ఏళ్ళు అబ్బాయి ఇక్కడ మొత్తం మీద లైన్ అయింది. ఆ తర్వాత సంవత్సరానికి అపరిమితమైన సంఘర్షణ. జీవితం ఎక్కడ, దీనికి అర్థం ఎక్కడ, దీనికి అంతం ఎక్కడ, దీనికి ఆరంభం ఎక్కడ? వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? హౌ కెన్ ఐ ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? ప్యాకెట్లో పెట్టేటప్పుడు గోడలు పెట్టి నేను పెద్ద కలిగిన కుటుంబం నుంచి వచ్చినాడు కదా, ఏదో తినడానికి ఉండడానికి కట్టడానికి అయితే పొదుగు లేదు. కానీ సెలవు స్పూన్తో నేను పుట్టుకొచ్చిన కుటుంబంలో వచ్చిన పుట్టిన ఇంట్లో నుంచి వచ్చిన వాడు కాదు. ఉండడం అయితే దొడ్లు దారులు వీళ్ళు ఎప్పుడు ఆస్తులు ఉన్నాడు పెట్టిన పంపలు ఉన్నాయి. కానీ ఆస్తులు పోయిన తర్వాత మేము మిగిలిన పంపలు మిగిలి అంతే. అసలు ఈ జలంకి అర్థం లేదు, చచ్చిపోతాం. ప్రాణం పెట్టే అమ్మ, ప్రాణం గురించిన జీవితం నెలలుగా కాలబెట్టిన అమ్మాజీ, వాళ్ళకి నా వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ పైన దేవుడు ఎవడో ఉన్నాడు అంటున్నారు ఆయన గారికి, అంతకంటే ప్రయోజనం లేదు. పోనీ వీళ్ళందరూ పోతే పోయారు, నాకేమైనా ప్రయోజనం అంటే అది కాదు. ఎవరికి అక్కడ రాని ఎవరికి పనికి రాని బతికేందుకు సరిపెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆ సంఘర్షణ నేను చెప్పలేదు, నా బుక్స్ చదివితే మీకు తెలుస్తుంది ఆ సంఘర్షణ ఎంత దారుణంగా ఉందో. ఆ సంఘర్షణ మీరు ఎవరు ఎదుర్కోకుండా ఇక్కడ దాకా వచ్చారని నేను కూడా అనుకోవట్లేదు. ఆ సంఘర్షణ ఆర్థికపరమైనది కాదు, ఆరోగ్యపరమైనది కాదు, అంతరంగంలో ఆధ్యాత్మికమైంది, నైతికమైంది. ఆ సంఘర్షణ తినేయడం మొదలుపెట్టింది. చావు తప్ప మరో మార్గాంతరం, నో అదర్ ఆప్షన్ ఫర్ మీ except commit suicide and enter this life that I didn't find any meaning in or purpose in. దానికి ముందుగా మొదటి కానుకకి ఆనవాయితీ చొప్పున ప్రసవానికి తీసుకెళ్ళారు వాళ్ళు కన్నవారింటికి. నా పడగదిలో మోకరించాను, ఇలాగే చెప్పాను. చచ్చిపోయే ముందు ఈ దేవుడు ఈ మధ్య మాట్లాడటం మొదలుపెట్టాడు. పేపర్లో వచ్చిన 13 ముక్కలు బండి డీల్ షో చేస్తే సొమ్ములని మనయ్య గురువు అని నేను అనుకుంటుంటే ఎవరో వచ్చి పొడిచినట్లుగా పోకింగ్గా మాట్లాడేవాడు. స్వరం వినపడేది, అది మౌన స్వరం అన్నాను నా పుస్తకం. స్వరం మౌనం అయితే స్వరం అవ్వదు కదా, కానీ అది మౌన స్వరం. ఆ మౌన స్వరం ద్వారానే మాట్లాడేప్పుడు అంతర్వాణిలో నుంచి యవనస్తుడా, young man, why are you so disappointed and disgusted of your life? If you don't want your life for yourself, why don't you give it to me? I'll give you the meaning, I'll give you the beauty to it and make use of it for my glory. You know, you are not supposed to be a gambler. గజ చదువుగండి వాళ్ళని కలగనివ్వండి, పిల్ల చదువుగండి, కానీ గజ చదువుగండి వాళ్ళని కళల్లో కూడా పేపర్లో కనపడి వచ్చాయి. అంత ఎడిక్షన్లో వెళ్ళిపోయింది జన్మ. ఆ రోజున సుధాకర్ గారు నా పడగదిలో మోకరించి చాలా ఆవేదన, చాలా ఆందోళన, జీవితం ఎటుపోవాలో తెలియదు, పట్టించుకునే నాతులు లేవు, కన్న తండ్రి పోయి, అన్నదమ్ములు అక్క చెల్లి లేకపోయి, అది మతం తీసుకుందరా, మన కాని మతం తీసుకుందరా, మన దేశం కాని మతం తీసుకుందరా అని చెప్పిన అయినాళ్ళందరూ విడిచిపెట్టేశారు. ఓ వైధవ్యం పొందిన, చిన్న వయసులో వైధవ్యం పొందిన ఆడపడుచు జీవితాల్లో దుర్భరం చేసిన దౌర్భాగ్య సమాజాన్ని నేను ఎంతో నిరసిస్తాను. వైధవ్యం పొందిన ఆడపడుచు పడిన సంఘర్షణ అంత కళ్ళారా చూచాను. రంగుబట్టలు కట్టడానికి వెళ్ళింది, మాంసాహారం కనీసం గుడ్డు ముట్టడానికి వెళ్ళింది, ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి లేదు, రోడ్డు మీద నడవడానికి లేదు. అన్ని ఆంక్షలు, అడుగడుగున ఆంక్షలు. ఎదురొచ్చిందనుకోండి పచ్చి బూతులు తిట్టేవారు రైతులు. ఇది ఎదురొచ్చిందిరా, ఆ భాష కూడా నేను వాడలేను, అంత ముతక భాష మాట్లాడేవారు. బూతులు ఎలాగో చెప్పలేదు.
వైధవ్యం పొందిన ఆడపడుచులు ఎంత హీనాతిహీనమైన భాషతో మాట్లాడేవారు నేను చెప్పలేను. ఇప్పటికీ ఆచారం సావలేదు, బతికే ఉంది. అన్ని చోట్ల కాకపోయినా చాలా చోట్ల ఇంకా బతికింది. ఇలాంటి దుర్భరమైన, దౌర్భాగ్యమైన, అర్థరహితమైనటువంటి ఆచార వ్యవహార కర్మకాండాలు జవాబు చేసి మతం పేరుతోనూ, భక్తి పేరుతోనూ, సంప్రదాయాల పేరుతోనూ పచ్చి బానిసలుగా చేసింది అక్కడున్న వ్యవస్థ. మత మౌఢ్యపు, మత ఛాందస వ్యవస్థ. అన్నింటినీ రాశాను. చెడిపోయిన యవనస్తుని సన్నిధికి వస్తున్నాడు తండ్రి, నీకు ఇష్టమైతే నన్ను నీ బిడ్డగా అంగీకరించు. అర్థం తెలియని బ్రతుకు అర్థమేదో ఇస్తానంటూ ఈ మధ్య మాట్లాడుతున్నా. ఆ అర్థమేదో నాకు ప్రసాదించు, అంతే చాలు. బ్రతకడానికి ఒక హేతు చూపించు చాలు అంటూ ఆక్రందం చేసింది నా మనసు. జాషువా గారు ఆ రోజే మరో ప్రపంచం నుంచి ఏదో ఒక మహత్తరమైన శక్తి నా మీదకి దిగి వచ్చింది. నేను వేస్తున్న బెజవాడ కొండలంత భారం ఎవరో నా మీద నుంచి దొర్లించి వేసినట్లు అయింది. నా ప్రాణం తెలియబడింది, ఎక్కడో గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. Life took a different turn because Jesus had encountered me with His love. అపరిమితమైన, అనంతమైన ప్రేమతో నన్ను ఎన్కౌంటర్ చేశాడు. ఆ రోజు నేను చచ్చిపోయాను. అండ్ ఐ వాజ్ పుష్డ్ ఇంటూ హిస్టరీ. నేనంటే నాలో ఉన్న పాత రోత పురుషుడు, పాప పురుషుడు, a man of sin was dead and gone into history to find him no more. ఆ రోజే మోకాళ్ళ మీద కూర్చున్నగానే దేవుని యొక్క పిలుపు అప్పుడప్పుడు వింటూ వచ్చానే అది అర్థసహితంగా తోచింది. జీవితాన్ని అక్కడే మోకాళ్ళ మీద ఉన్నదని అప్పుడ గదిలోని సేవ అంటే ఏంటో తెలియదు. ఈ దేవుని సేవ అంటే అసలే తెలియదు. గొడగడబడ్డలకి చైతన్యం తేవడానికి నైట్ స్కూల్ పెట్టి పాఠాలు చెప్పడం, ఆ సేవ అంటే తెలుసు బాగా. ఎందుకంటే మా కుటుంబాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలు. మా హరిజన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి గొడగడబడ్డల్లో మన దూరం వచ్చి సాయిబాబా స్ట్రీట్ లైట్ తీసుకుని బడిపెట్టాము. నేను రాధాకృష్ణమూర్తి. తర్వాత చంపబడ్డాడు, మర్డర్ చేయబడ్డాడు. విజయవాడ గొప్ప కమ్యూనిస్ట్ లీడర్ అయ్యాడు. ఇంకొక ఆయన కృష్ణప్రసాద్. ముగ్గురు పిచ్చి కూలి పని చేసేవాడు. ఇంట్లో తెచ్చేవాడు, పిలిచి అనిపించేదాకా. అదండి, దట్స్ హౌ హీ ఎన్కౌంటర్డ్ మీ. దట్ ఎన్కౌంటర్ కిల్డ్ మీ. హిస్ లవ్ కిల్డ్ మీ, కిల్డ్ మై ఓల్డ్ మ్యాన్. దట్ ఓల్డ్ నేచర్, ద మ్యాన్ ఆఫ్ సిన్, వాజ్ మర్డర్డ్ రూత్లెస్లీ బై హిస్ లవ్. ఆ సందర్భాన్ని గురించి కొన్ని లక్షల సార్లు చెప్పి ఉంటానండి సోదరులారా, సోదరులారా. 50 సంవత్సరాలు. ఇట్ వాజ్ డన్ ఆన్ ద 27th of April 1966, 1 year after we were married. మీకు అనుభవం ఉందా? Have you been encountered by His love? Have you spent your time in His presence to find out the true and living God and Redeemer for your soul and spirit? I'm sure a lot of you, I surmise, you have gone through that experience. But in case you haven't, you just cannot claim to be a follower of Jesus unless you have been encountered by His love, by His power, by His Spirit, by His Word. Then you can lawfully, legally, rightfully claim to be the follower of Jesus Christ. Otherwise, you're only an abhimani, not an anucharu. అభిమానం గొప్పది, కానీ సరిపోదు. అనుచరుడుగా ఉండడానికి అభిమానం సరిపోదు. అది చచ్చిన అనుభవం కావాలి. నెక్స్ట్ మనం ఎక్కడ చూస్తామంటే ఆంధ్రే బాబుని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం. అదే 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య పంచాడే. ఆ రోజు బాగా ప్రసంగం చేశాడు సుధాకర్ గారు. చేస్తుంటే ఇవాళ కొంచెం ప్రసంగం ఎక్కువగా చేస్తుంటే విసుక్కునే భక్తులు ఇక్కడ ఎలా ఉన్నారో ఆనాడు 12 మంది శిష్యుల్లో కూడా ఉన్నారు అంటాడు భక్తులు. వచ్చే ప్రజల్లో లేదు, వచ్చే ప్రజల్లో లేదు. అందులో ఒక మ్యాథమెటిషియన్, లెక్కల మాస్టర్ ఉన్నాడు. ఆ లెక్కల మాస్టర్ లెక్కలేక మనం పెట్టాడు. గురువుగారు ఈరోజు లేటుగా బాగా చెప్తున్నాడు. అంతా అయిన తర్వాత వీళ్ళందరికీ రొట్టెల మీద తీసుకున్నట్టు చచ్చినంత పని అవుతుంది. సుమారు అంత సొమ్ములు ఉంటే
ఇస్కరియత్ యోధాగాడు డిగ్రీలో ఎంత డబ్బులు ఉంచాడు, సేవ్ చేశాడో మనకు లేదు, కానీ లెక్కలేని మొదలుపెట్టాడు. లెక్కలు వేస్తారు. లెక్కలు వేస్తుంటే ఈలోపుగా యేసయ్య గమనించాడు. ఫిలిప్పు, వీళ్ళందరికీ భోజనం ఇక్కడి నుంచి తెచ్చిపెట్టగలము అని అడిగాడు. సచిన్ గారు, బోధకుడా, ప్రభువా, 200 దేనారాలతో రొట్టెలు కొన్నా ఎక్కడికి వస్తాయి? అందరికి 5,000 మంది పురుషులు సుమారుగా ఉన్నారు అని లెక్క చెబుతుంది. మరి స్త్రీలు ఏమయ్యారు? వాళ్ళకు 5,000 మంది పిల్లల పీసు, ముసలి ముతక, స్త్రీ జాతి, వీళ్ళందరినీ కేసు 10,000 ఉంటారేమో అని అనుకుంటాను. నాకు క్రియేటివ్ ఇమాజినేషన్. 200 దేనారాల రొట్టెలు కూడా ఎక్కడికి రావు బోధకుడా? 200 దేనారాలు అంటే ఏంటి తెలుసా మీకు? ఒక 6 నుంచి 8 మంది సభ్యులు ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా సంవత్సరం అంతా పనిచేస్తే అది సంవత్సరం కుటుంబ ఆదాయం యావరేజ్గా చెప్తే 200 దేనారాలు అంటే ఆ ఫుడ్ నోట్స్లో చూస్తాం. దేనారం అంటే ₹1 100 రూపాయలు రొట్టెలు. ఆ లెక్క మేస్తారు వేసి లెక్కని. అదే కనుక రైట్ అయ్యి ఉంటే ఢిల్లీలో ఉన్న సొమ్ము తీసి వెంటనే ₹100 రొట్టెలు తెప్పించుంటారు అని చాలు. And the Lord knew that it's going to take a miracle to feed that many people, so that everybody could be content and satisfied of feasting at the dinner he was going to feed them with. ఈ లోపు ఆంధ్రలో సీన్లోకి వచ్చాడు. నేను చెప్పాక మౌనమని సైలెంట్ మంక్, ఎక్కువ మాట్లాడు. ప్రభువా, ఇక్కడికి చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు, చిన్నవాడికి చిన్న చేపలు పెద్ద చేపలు ఎందుకు పెడుతున్నారమ్మా? పొట్లం కట్టించింది. ఒకవేళ మీటింగ్ లేట్ అయితే దారిలో తినరాయి, లేకపోతే తన పొట్లం తాను తీసుకుని ఆడికి పొట్లం ఇచ్చిందేమో 5 రొట్టెలు 2 చేపలు. ఆ రొట్టెలు మీకు తెలుసు కదా, ఇజ్రాయల్ తీసుకుంటారు. పీటా బ్రెడ్ అంటారే, దట్స్ ద బ్రెడ్ దే ఈట్. ఆ బ్రెడ్ను సంచులాగా చేసి దాంట్లో మీట్ బాల్స్, మజ్జిగ చారు, పులుసు, దాన్ని ఫలాఫలా అంటారు. మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదు? తింటే ఇజ్రాయేల్లో చేసిందే తినాలి. తింటే మళ్ళీ జీవితంలో విడిచిపెట్టరు. మీట్ బాల్స్, లెటస్ ఆకులు, మరి ఆ మధ్య పులుసులు అడిగి పొగగా వరవరగా. నేను ఒక సాబత్ బ్రేక్లో తిన్నాను. నా మిత్రుడు శామిడి ఇస్తూ నేను వెళ్ళి జెరూసలేం స్ట్రీట్స్లో 74 December 29th. Moses, let's go at the Sabbath break, which is of Saturday evening after 6 o'clock. All these Jewish boys and young men, they keep on running to the roadside restaurants. మనం కాకా హోటల్ అంటే ఆ హోటల్స్లోకి వెళ్ళి తిన్నాం. పిచ్చి రుచిగా ఉంది. మళ్ళీ తిరిగి దొరకాలంటే నాకు దొరకలేదు ఆ దేశం వెళ్తే తప్ప. మొత్తం మీద 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు. ఏమయ్యా ఆంధ్రగాని జ్ఞానం బుర్ర ఉందా, మతి ఉందా, శుద్ధి ఉందా? ఆ కుర్రాడికి తెలియకపోతే 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఏం చేయమంటా? ఎంతమంది జనం ఉంటుంది? ఏం మనుషులు అయ్యా, నీకన్నా తెలియదు, నీకేం పని లేదు కుర్రా అని అనడం. He had graciously accepted those 5 loaves and 2 small fish. మనకున్న పెద్ద సభ ఏంటో తెలుసా? పెద్ద సభ లేని దాని గురించి ఎక్కువ దిగులు పడతాం మనం కదా. కానీ యేసయ్య ఆయన ఫాలోయర్స్ అలా ఉండడానికి వీలు. ఉన్నదాని గురించి దేవుని స్తుతించాలి, కానీ లేని దానికోసం 7 రకాలు యేసయ్య ఫాలోయర్స్ కాదు కాదన్నారు. మీకు తెలుసుకోలేదు. మనం ఎప్పుడంతే మనలో ఉన్న నైజమే అది. లాంగ్ టైమ్ బ్యాక్ I have learned from godly principles. I can boldly say, what I don't have never worries me. You know why? I'm not accountable to God or man for things I don't have. But the things I do and the resources I do have, I'm very concerned, highly concerned, because I'm accountable to God who trusted me with those resources in terms of time, talent, and treasure. God has blessed all of us with these. So you're accountable to God and of course man, whether it's your employer or somebody. Are you a good steward of your time? Time management గురించి కోర్సులు ఉన్నాయి కదా. దేవుడు కదా ఈ సమయాన్ని ఇచ్చింది. సమయం సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడే, సొమ్మునిచ్చింది దేవుడే. అందుకే 3 నేను మాట తయారు చేశాను, ససాసో అని. ఈ 3 సాగులను సా, సా, సమయం, సామర్థ్యం, సొమ్ము
సశాశ్వత విషయంలో గాడ్ ఈజ్ గోయింగ్ టు ask you for an account of these 3 types of resources, 3 T resources God has blessed all of us with. మనందరినీ దేవుడు దీవించిన ఈ 3 రిసోర్సెస్. నీ టైం ఎంత ఆయుష్ ఇచ్చానయ్యా, ఏం మాట్లాడ్డా, ఏం అభోగించావు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఉద్యోగం చేస్తున్నారు, తప్పు కదా, రైట్, జీవనం కొరకు చేసుకోతారు. నేను సేవ పెంచుకున్నాను కదా, సేవ చేశాను, బాగుంది. కానీ నీ ఉద్యోగంలో నీ సమయాన్ని ఎలా ఖర్చు పెట్టావు, నీ కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టావు, ఎలా ఖర్చు పెట్టావు, ఇవన్నీ లెక్కల్లో వస్తే చచ్చినంత పని అవుతుంది. అందుకే జాగ్రత్త, ఇప్పుడు నుంచే జాగ్రత్త పడదు. లెక్కలు అడుగుతాడు, టైం ఇచ్చినవాడు అడగడు, సొమ్ములు ఇచ్చినవాడు అడిగినట్లు టైం ఇచ్చినవాడు కూడా అడగకుండా ఉంటాడా, సామర్థ్యం ఇచ్చినవాడు అడగకుండా ఉంటాడా? నా సొమ్ము నా ఇష్టం, వెనక మా ఊళ్ళో పిల్లలప్పుడు నా ఇష్టం అంటే నీ ఇష్టం కిష్టాపురంలో అనేవారు మా కుర్రాడు. కిష్టాపురం కృష్ణాపురంలో ఉందండి. ఒత్తులు మార్చి మాట్లాడతాను లేదు మా పల్లెటూరు. మరి మీలో ఎంతమంది అన్నట్టు అద్భుతం, ఆశ్చర్యం. సమయం, సామర్థ్యం, సొమ్ము 3 రకాల రిసోర్సెస్ దేవుడు మనకి ఇచ్చాడు. దానిలో నీ కొరకు ఎంత వాడుకుంటున్నావు, నీ కుటుంబానికి ఎంత వాడుతున్నావు, ఉద్యోగ వ్యాపారాల కొరకు ఎంత వాడుతున్నావు, విశ్రాంతి కొరకు ఎంత వాడుతున్నావు, మరి ఇది ఇచ్చిన ఏది సమయం ఇచ్చిన, సామర్థ్యం ఇచ్చిన, సొమ్ము ఇచ్చిన దేవుని కొరకు ఎంత వాడుతున్నావు? That's the most important question you should ask yourself this evening. After all, that's what's going to count the most when you get up there to give an account of these 3 T resources. తీసుకున్నాడు ఆంధ్రే చేతి నుంచి, పైకెత్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాట. శిష్యులకి 5+2 7 ముక్కలు కదా, మొత్తం 5 రొట్టెలు 2 చేపలు. 7 శిష్యులకి 7 ముక్కలు ఇచ్చాడు. మిగిలిన 5 ఏం పాటన్నట్లు వెళ్ళి 50 మంది చొప్పున వరుసగా కూర్చోబెట్టండి, త్వరగా ఆర్గనైజ్ చేయండి. సంఘం కానీ సేవ కానీ జరగాలంటే ఆర్గనైజర్స్ చాలా కావాలండి. ఇందా చూస్తున్నాను, ఇది జాషువా గారు ఇంకా మిగిలిన బృందం గారు వచ్చారు. బాబు మీ పేరేంటి మరి, లైట్ నా మీద ఫోకస్ చేశాడు దీన్ని. మరి ఇవన్నీ శ్రీకాంత్ అప్పుడు వచ్చాడు. ఈ కుర్ర బృందం అంతా కూడా ఇవన్నీ చూస్తున్నారు. చూస్తుంటే నాకు మేము కూడా ఇట్టాడు సేవ ఎప్పుడో చేయడం కదా, ఇప్పుడు ఇంకా చేస్తానే ఉన్నాం హైదరాబాద్. ఎందుకంటే మాకు 2-3 సంవత్సరాల నుంచి బిల్డింగ్ పర్మిషన్ వల్ల మందిరం కట్టుకుంటుంది. అందుకే విదేశాలు చేస్తున్నాం. నేను లేదనుకోండి, మా యంగెస్ట్ డాక్టర్ డాక్టర్ నిర్దిష్ట కుమార్ పెంచర్లను ఫలితం గారు చేస్తున్నారు ఆ సేవని. మా స్టాఫ్ ఎవరో ఉంటారు, వాళ్ళు సంఘంలో ఉన్న వీళ్ళందరూ ఐటీ కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఇవన్నీ చేస్తారు. చెప్పుల దగ్గర ఒక ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ కాపుతూ ఉంటాడు, ఒకడేమో ఇది ల్యాప్టాప్ టాప్ అదేదో వేసుకుని అది వేస్తూ ఉంటాడు. కేవలం ఒక సీనియర్ మేనేజర్ అయ్యాడండి, ప్రాజెక్ట్ మేనేజర్. నిన్న విన్నాను, మా అమ్మాయి చెప్పింది. అక్కడ చైతన్య కళ్యాణ్ మా పిల్లలండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. మా అమ్మాయి చైతన్య వాళ్ళ అమ్మాయి కొన్న 4 అమ్మాయిల దగ్గర చాలామంది అమ్మాయిల్ని, అఫ్కోర్స్ అబ్బాయిలు కూడా ఇచ్చాడు అనుకోండి. కానీ అమ్మాయిలు ఎందుకు మాకు భ్రమ తీరలా. అమ్మాయిలు అంటే ఆడపిల్లలు అంటే ఇప్పుడు చచ్చే ప్రాణం అది. అందుకని ఆడపిల్ల ఎవరన్నా నా గౌరవంగా మాట్లాడితే చూస్తే ఊరుకుంది. ఆ 5 ఈ 7 ఈ పంచడానికి రెడీ అయ్యారు. ఆ 5 లోపల అందరూ 50 మంది కూర్చోబెట్టారు. కూర్చొని వీళ్ళు పంచుతామంటే ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంది, ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంది. రొట్టె వెళ్తే రొట్టె వస్తుంది, చేప వెళ్తే చేప వస్తుంది, రొట్టె వెళ్తే రొట్టె వస్తుంది, చేప వెళ్తే చేప వస్తుంది. జనం అంతా ఆశ్చర్యపోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి అర్థం కాదు. ఆ పంచే శిష్యులకి తెలుసు. ఆర్గనైజింగ్ అయిపోయిన వరకు వాళ్ళు కూడా ఆ 5 కూడా జాయిన్ అయ్యారు. సీమను కలిసి ఒరే కదా ఆ డబ్బు సంస్థ కూర్చోబాక ఇప్పుడును ఇదిగరా రొట్టెలు పంచు అది మొత్తం 12 మంది. ఏమంటే సుమారు 10-12 వేల మంది ఉంటారు నేను అంచనా వేశాను నా క్రియేటివ్ ఇమాజినేషన్తో. డెఫినెట్లీ 5,000 మంది పురుషులు ఉంటే స్త్రీలు యొక్క ఏమైనట్లు ఎప్పుడు వాళ్ళే కదా సంఖ్యలో ఎక్కువ. ఇప్పుడు ఇండియాలో కూడా వాళ్ళు ఎక్కువ అవుతున్నారని పెట్టున్నాను, చైనాలో కూడా వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు మ్యాచెస్కి ఏమో ఇరుకైపోతున్నారు. పది 10,000 మందికి 12,000 మందికి సరిగ్గా బ్యాచ్ ఎంతమంది ఉండాలని చెప్పండి. మీరు ఎవరు మన పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కానీ చేసుకున్న వాళ్ళు కానీ ఉంటే మీకు తెలుసు.
చేసుకుంది కదా. మీరు చాలామంది చేసుకున్న వాళ్ళే కదా, చేయకపోయినా కానీ చేసిన వాళ్ళు ఎవరన్నా నా వయసులో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి తెలియదు. ఎంతమంది కావాలంటే సర్వింగ్ బ్యాచ్ 12 మంది 12,000 మందికి పంచుతారా? వాళ్ళ రెక్కలు ముక్కలై ఉంటాయి. వాళ్ళ డొక్కలు నిండుకుని వీళ్ళ రెక్కలేమో ముక్కలైనంత పని ప్రయాస. అదంతా అయిన తర్వాత ఇదిగో చాలా కష్టపడ్డారు కానీ విశ్రాంతి లేకుండాను ఎంత వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు అన్నాడు ఈ గురువు గారు. రెస్ట్ తీసుకోవడం తప్పే కాదు. పని చేయకుండా రెస్ట్ తీసుకుంటే స్వామితనం అవుతుంది, కానీ పని చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడం తప్పే కాదు. యేసయ్యే రెస్ట్ ఇచ్చాడు. తింటున్నారు ఇదిగో రెట్లు రావాలండి, రెట్లు రావాలండి. మీకు తెలుసుగా మన పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కేకలు పెడబాబులు ఎలా ఉంటాయో, పల్లెటూరు ఉండడం కదా బాగా ఎక్కువ వినేవాడు. అప్పుడు పేకాటాడే ఉన్నాం కదా, మరి పని పాట లేదు. ఊళ్ళో ఎవరింట్లో పెళ్లి జరిగినా అందరికీ వడ్డం బ్యాచ్, మనమే వెడ్డింగ్ బ్యాచ్. ఎదుగో చాటాకి రండి, నెయ్యం రావాలండి, అన్నపళ్ళు రావాలండి. కేకలు ఇవన్నీ వినపడుతున్నాయి. జనమంతా తింటున్నారు. తిన్నంత గెడతాంది, తిన్నంత మహాదేవా తిని లొట్టలేసుకుంటా తేలుతున్నారు లోపల. కానీ ఎంత తింటారండి? తింటే మాత్రం సుధాకర్ గారు ఎంత తిన్నా కానీ ఇది జాన్ ఇటు వచ్చినా అటు వచ్చినా జాన్ పొట్ట అంతేనా? ఈ పొట్టడైనా అంతకంటే ఎక్కువ గెడుతుంది కూర్చొని తినేవాడు. ఏమండి? అంతే కదా, అంతకంటే ఎక్కువ గెట్టుతుంది కదా. మీకు తృప్తి తీర కడుపారా విందు భోజనం చేయాలన్నా దీని తర్వాత ఏదో ఉందని విన్నాను నేను. మరి పెద్ద ఆదివారం ఉంటుంది, అట్లా ఉండదా ఈ ఆదివారం? ఏమండి? కడుపారా పొట్టడు గెలుతుంది. మీకు పొట్టడు కావాలా వద్దా? అంటే పొట్టడు బ్లెస్సింగ్స్ కావాలా వద్దా? మీరు చెప్పండి. ఎవరు చెప్పలేమండి. చెయ్యండి వెళ్తాండి, చెప్పడం వద్దు. ఏమండి? అది అమ్మ మీరు తెలుసుదాకా దంపతులు అక్కడ మంచి చేతులు పొట్టడు బ్లెస్సింగ్స్ కావాలి. బెల్లిఫుల్ బ్లెస్సింగ్స్ అక్కడ ఎవరు సోదరు చెయ్యారు. అంతే కదా. మరి పొట్టడు కంటే పట్టినన్నే బ్లెస్సింగ్స్ తీసుకోగలం, పొందగలం. కానీ పొట్టపట్టినన్ని జీవితం పట్టణం తీసుకోలేదు కదా. అంత అయిన తర్వాత ఇక చాలా మొత్తం మిగిలినట్లు ఉన్నాయి. అది భోజేయండి అన్నాడు. తీరా భోజనం చేసిన తర్వాత 12 గంటలు అయినాయి అన్నాడు. ఇప్పుడు చెప్పిన పొట్టలు కావాలి, గంటలు కావాలి. చేతులు ఎత్తిన వాళ్ళందరూ తల మొక్కలు ఎత్తారు. చేతులు ఎత్తిన వాళ్ళందరూ తెలుగుగా వివరించా మనం సంబరపడుతున్నారు. మీ మనసులో పొట్టడే ఉంది, మీకు గంపలు లేదు. నేను చెప్తేనే గంపడ దీవులు ఏంటో తెలుస్తాను. ఇంకా మీకు తెలియదు, నేను పూర్తిగా చెప్పాలా. గంపడ దీవులు కావాలంటే బెలిఫుల్ కావాలా, బాస్కెట్ఫుల్ బ్లెస్సింగ్స్ కావాలంటే బెలిఫుల్ కావాలని కోరుకుంటారు అందరూ. మా ఫ్యూస్లో కూర్చున్నారు అందరూ. మీరు అక్కడే కూర్చోండి. మీ కర్మ ఆ బెలిఫుల్ బ్లెస్సింగ్స్ తప్పితే మీరు బాస్కెట్ఫుల్ బ్లెస్సింగ్స్ రావు. ఎప్పుడు వస్తాయో, ఎవరికి వస్తాయో చెప్పిన బాస్కెట్ఫుల్ బ్లెస్సింగ్స్ ఎవరైతే ఈ దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలన్న ప్యాషన్ని, బర్డెన్, పరుల సమస్యను తండ్రిగా ఎంచుకుని వాళ్ళకి మహాదేవుని గురించి చెప్తూ పరులకు ఈ స్వార్థను అందించాలనే తపన గుండె కలిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి గంపల్ బ్లెస్సింగ్స్, బాస్కెట్ఫుల్ బ్లెస్సింగ్స్ కూర్చుని ఎప్పుడు తినేవాడికి కాదు, తినిపించేవాడికి ఇస్తాడు యేసయ్య. నాట్ టు ద పీపుల్ దట్ ఆర్ ఫీస్టింగ్ బట్ టు దోస్ దట్ ఆర్ ఫీడింగ్ అదర్స్. ఈ దేవుని సువార్తను మీద పరులకి ఎంత తినిపిస్తారో అంత బ్లెస్సింగ్స్ బాస్కెట్స్తో వస్తాయి. మీకు తెలుసా, 51 సంవత్సరాలైన మన ఏప్రిల్ 27కి నా జీవితంలో తిరిగి ఆ తర్వాత కొద్ది మాసాలకు మా ఆవిడ కూడా ప్రభువుని నమ్ముకుంది. నేను ఆమె సువార్త చెప్పగా 51 సంవత్సరాల్లో మాకు 4 ఆడపిల్లలు, 9 మంది గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్, గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు. మా ఫ్యామిలీలో 51 సంవత్సరాలు ఒక మేజర్ మెడికల్ బిల్ లేకుండా గడుపుతారు. ఇక ముందు కనుక వస్తే అది దేవుడే చూసుకుంటాడు. ప్రస్తుతానికి మాత్రం లేదు, ఒక మేజర్ మెడికల్ బిల్ లేదు. గంపిడి దీవులు అంటే ఇలాగే ఉంటాయి. ఏదో జలుబులు, జ్వరాలు ఇట్లాంటివి. నేను ఒకసారి అనుకుంటానండి, ఈ జ్వరం బాడుగా, ఈ జ్వరం వస్తే బాగుండు, నలుగురు పడుకోవచ్చు, అందరం వచ్చి మన సానుభూతితో వస్తారు మన ఇంటికి అనుకుంటాను. నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా 40,000 అయింది. నిద్రపోయాను. రాకపోతే పోయేదాకా వాకింగ్ చెప్పి ఎక్కడ కలెక్టర్లు వచ్చి పొద్దున్నే లేచి వెళ్తుంటే హైదరాబాద్ వెళ్తుంటే జైరాబాద్ మెదక్ జిల్లా మీటింగ్స్కి వెళ్ళాలి. అంశుమతి మేరీ మా కారులో ఒక
ఆస్ట్రేలియన్ లేడీ మా ఇంట్లో ఉండేది అప్పట్లో. వచ్చినప్పుడు 15 మాసం. మాకంటే వయసులో పెద్ద. మా మూడో అమ్మాయి విశ్వప్రసాద్ అల్లుడు గారు, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. అందరూ వెళ్తుంటే కొన్ని కొంచెం ఐ జస్ట్ లిటిల్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ కిడింగ్ అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్ ద రోడ్ కిడింగ్ అండ్ దెన్ నోబడీ గాట్ హర్ట్, ఓన్లీ మీ అండ్ మై రైట్ హ్యాండ్. దట్స్ ద రీజన్. 7 అంతపోవడానికి అదే కారణం. అంతకుముందు 3 వారాల ముందు దేవుడు కబురు చేశాడు. ఎవరో ఒక అంధరాలు ఆమె భర్త ప్రార్థన చేస్తుంటే మా సంఘం కూడా ఉంది, అక్కడ పొలాల్లో ఉంటారు, చిన్న కుటుంబం. మొదటిసారి గారిని ఆశీర్వదించి ఇంకా బలంగా పడుకుని ఆయన ప్రార్థన చేస్తుంటే, మీరు ఏ నా దాసం కొరకు అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ దాసుకు మరణాపాయం ఉందని చెప్పండి అన్నాడు. వాళ్ళు రాయలేదు, చదువుకోలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ల్యాండ్ తీసుకుని రాయించి పంపించారు. చదువుకున్నాను. సంఘంలో చెప్పాలనుకోవాలి. చేతి అందరూ దర్శనాలు అంటారు, అది కళ్ళు దర్శనాలు అంటారు. కొంతమంది దేవుడు తప్పించేసి అన్న బయలుపరిచాడు. మీకు మరణం ఉందంటున్నారని అంటారు. అందుకే నేను సంఘాల్లో చెప్పలేదు. పర్సనల్గా వచ్చి అసలే చెప్పలేదు. నేను 20 తర్వాత చెప్తాను. ఎందుకంటే ఈ భక్తులు రకరకాల భక్తులు చూశాను 50 ఏళ్ళ క్రైస్తవ సంఘాలు. మీరేమనుకోవద్దు, కానీ మీరేమనుకోరుగా అందులో మన మహిళా భక్తుల సంఖ్య కొంచెం ఎక్కువ. ఈ దర్శనాలు కలలు కానీ చాలా ప్రమాదాలు, డేంజర్, అపాయాన్ని సృష్టిస్తారు. అలాగని పురుష బొమ్మలు అట్లాంటి ఎవరు లేదని కూడా నా భావంగా ఉన్నారు. ప్రతి వాళ్ళలో కొంచెం అధికంగా ఉన్నారు. ఎందుకంటే బలహీన ఘటన ఉన్నారు కదా, అందుకే ప్రతిదానికి దర్శనం కల మీద వెనకడికి ఎవరు ఆయన చాలా టైం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. మా సంఘానికి వచ్చేది ఆయన గారు లేట్గా వస్తున్నాడు కదా, ఆ విశ్వాస గారి ఇంట్లో ఈ అమలత్వంలో చేరి ప్రార్థన, చాలా భక్తులు, ప్రార్థన వీరులు, నిజంగా చాలా గొప్ప భక్తిభావం కలిగినటువంటి ఆడపడుచులు కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఎవరో అమ్మగారికి రాయి చెట్టును యాప చెట్టు కనుక కలిసి ఉండేవి. ఇంకేమమ్మా అయిపోయింది, మీ ఆయన లేట్గా వస్తున్నాడంటే రాయి చెట్లాగాను యాప చెట్లాగాను ఎవరికో చుట్టుపోయాడు. నాకు ఉన్నప్పుడు మర్చిపోయింది. బంగారు కాకుండా ఇట్లాంటి చిచ్చులు పెడతారు పోవయ్యా. ఆయన ప్యాకెట్ పిచ్చిగాడు అలాగా, ఒకప్పుడు అలాగా, అందుకే లేట్గా వస్తుంది. వీళ్ళేంటి ఈ 2 చెట్లు చుట్టుకుపోయాడు, ఇంకొక అమ్మాయికి చుట్టుకుపోయాడు అని అమ్మాయికి చెప్తే ఎలా ఉంటుందో పాపం చెప్పండి. అసలు జాగ్రత్త అమ్మ సోదరులు, మీకు వచ్చిన దర్శనాన్ని గురించి కాస్త విశ్లేషణ చేయడం నేర్చుకోండి. విచక్షణ జ్ఞానం చాలా కావాలి. ద గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్. నేను ఇప్పుడు దీన్ని స్వస్థవరం పంచవరం వద్దని ప్రార్థన చేశామనండి. ఎందుకో తెలుసా, వీటికి ఎంత డిమాండ్ ఉంటుందో నాకు తెలియదు. ఉంటే ఈ 2 కోరుకునేవాడు. వాళ్ళు డబ్బులు ఇచ్చి జనం కూడా గొప్ప దెబ్బలకు వచ్చారు. అవి గోచేది ఈ గోచేది కూడా మనకు చేత ఎందుకంటే ఆ 2 లేవు అని ఉన్నాళ్ళు ఎవరైనా మొత్తం జనాన్ని పడేసిందని కొడుతున్నారు. కొన్ని జన్యువులు, కొన్ని ఏమో నాట్ సో జన్యువు. దర్శనాలు కళల ద్వారా దేవుడు అద్భుతంగా నాటికి నేటికి మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ దుష్టుడు కూడా వాటిని డూప్లికేట్ కదా వాడు. ఆ డూప్లికేషన్తో మనం చాలా గాడి తెప్పిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. వచ్చిన ప్రతిదీ దేవుడు ఇచ్చాడని అనుకోబోకండి. జెన్యున్గా ఉండాలి. అది దాన్ని కాస్త దేవుని వాక్యపు వెలుగులో, గాడ్లీ ప్రిన్సిపల్స్ వెలుగులో వాటిని కొంచెం పరీక్ష చేయండి. యూ నీడ్ టు టెస్ట్ ద స్పిరిట్ and the person that had the dream or vision or the prophecy. మా సంఘాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇవి జెన్యున్గా ఉండే ప్రవచనాలు, దర్శనాలు ఇప్పటికీ నాకు కలుగుతాయి. కానీ జాగ్రత్త, వచ్చిందల్లా దేవుడే ఇచ్చాడని అనుకుంటే ఖచ్చితంగా పని అవుతుంది. ఎక్కడి నుంచి పోతున్నాం మంచి సోదరు, ముగించాలి, టైం దగ్గరికి వచ్చేసింది. అదండి, మీకు పొట్టడు కావాలో గంపడు కావాలో తెలుసుకోండి. పొట్టడు కావాలంటే ఇక్కడే కూర్చోండి. మీ కంఫర్ట్ జోన్ ఎక్కడైతే బెంచ్లో కాదు, మీ కంఫర్ట్ జోన్లో ఉండిపోండి. కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ద కంఫర్ట్ జోన్ దట్ యు బీన్ లివింగ్ ఇన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ బ్లెస్సింగ్స్, basket full of blessings, you better get out of that comfort zone and go around. తలబట్టి మొదలైస్తారా? ఏసై నుంచి మీరు ఎవరికైనా చెప్తాను ఏం చేస్తారండి అంటే నన్ను పెడతారు. పాస్టర్ గారు ఒకసారి మీరు పాస్టర్ గారు రండి మా ఇంటికి. ఎప్పుడు రమ్మంటారమ్మా? సాయంత్రం 6ంటికి మా వారు వచ్చి ఒక నిద్ర తీసి మళ్ళీ వెళ్ళిపోతారు. బ్రోకర్ ఆఫీసులో ఆయన వెళ్ళిపోయినాక అదేంటమ్మా ఆయన అనగానే వస్తానమ్మా. వద్దని ఆయన కొడతారో తిడతారో తెలియదండి.
తిట్టే కొట్టే భాగ్యం ఇద్దాం, ఆయనకు అవకాశం ఇద్దాం. అవకాశం రావాలి కదా మరి. ఆయనకి ఎప్పుడు వచ్చి ఉండదు. క్రైస్తవ సేవలు కొట్టే తిట్టే అవకాశం వచ్చి ఉండదు. నేను వచ్చి దాన్ని అవకాశం తప్పిద్దాం అన్నమాట. బాగున్న మాట వద్దండి. సరే వెళ్ళేసరికి ఇంటి నిండా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచింది. ఆ పసిపోనులు, పసిపెట్టులు, నత్తి మాటలు, చిట్టెడుగులు, తప్పటడుగులు వేస్తూ అటుపాట ఇటుపాటు వాడు తెచ్చే దీవెని ఏమని చెప్పేది? పిల్లలు కలిగిన మన అందరం అనిపించాం. ఆ పిల్లల విషయంలో మనం ఎంత దీవెన. అలాగే ఫ్రెష్గా కన్వర్ట్స్ వస్తే, ప్రభుని అంగీకరించి ఆ ఎన్కౌంటరింగ్ ఎక్స్పీరియన్స్తో సంఘంలోకి వస్తే వాడు తెచ్చే దీవెన ఎలా ఉంటుందో తెలుసా? తాత అత్త. ఈ నత్తిగడి మాటలు వింటే ముడుచుకుంటాను, ముద్దులు పెడతాను. అలాంటి వాళ్ళు కావాలి మన సంఘాలు. To bring the freshness into our congregations and churches and into our lives. అయిపోయింది. ఏం చెప్తున్నాను? చైనా తిరుగుతుంది. STM is going down. షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ అని ఎప్పుడో సైకాలజీలో చదువుతున్నాను. STM డౌన్ అవుతుంది. ఏం చెప్తున్నాను బాబు? శ్రద్ధగా వింటున్నట్టున్నారు. అమ్మా అదే బ్లెస్సింగ్స్ గురించి ఏంటమ్మా ఏదో చెప్పారు. ఏం చెప్తున్నాను మేడం? తర్వాత ఇవి ఎక్కువ మాట్లాడదు. మైక్ ఇస్తే అసలే మోగపోతాయి, స్వరం మోగపోతాయి. ఎప్పుడు తెర వెనకుండి కథ నడిపేది. కథ నడపదు. కథ నడిపేవాడు జీవితం ఇచ్చేవచ్చు. నా జీవితాన్ని షేపర్ చేయడానికి దేవుడు వాడు ఇద్దరు ఆడపడుచులో ఒక ఆడపడుచు ఉన్నందుకన్నా మహాతల్లి, ఆ తర్వాత మహాయుధుడు. సర్లేండి, దీవుల్లో అన్నారు. మీకు అయ్యే కావాల్సినట్టు ఉన్నాయి. అదే గుర్తుంది. పోలే దీవుల్లో పొట్టలు కావాలో లేదా గంపడి కావాలో తెలుసుకోండి. గంపడి కావాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. గెట్ అవుట్ దట్ కంఫర్ట్ జోన్. ముగింపులో కుటుంబ అదే ఆహ్వానించిన గురించి చెప్తున్నా కదా, గుర్తుకొచ్చింది. ఒకసారి అట్లా బ్రేక్ అవుతుంది. బట్ ఆల్రెడీ బ్యాక్ వెళ్ళేసరికి నిండా జనం చుట్టూ వాళ్ళందరూ ప్రభుని ఎరగిన వాళ్ళే. విశ్వాసాలు ఎవరు లేరు. వాళ్ళ తోడుతో వాళ్ళ అక్కగారు ఎవరు లేదు. చెప్పాము, వచ్చాను, అయిపోయింది. వాళ్ళు కావాలన్న ఆమె రోజు మేము బాప్తిస్మాలు వెళ్ళాము. 8 దగ్గరికి 90 మందికి ఏమో బాప్తిస్మాలు ఇచ్చాము. 4-5 పాస్టర్లు. ఒడ్డుకు వద్దామనుకుంటుంటే ఆ తల్లిగారే ఒడ్డు నుంచి పెద్ద పెద్ద కేకలు, నేను ఆగలేనండి, నాకు బాప్తిసం ఉంది, నాకు బాప్తిసం ఉందని కేకలు. హిస్టరికల్గా కేకలు పెడతారు. సరే ఒడ్డు నుంచి నేను వచ్చి, ఏంటమ్మా బాప్తిసం మాట్లాడుతున్నారు? అవునండి పాస్టర్ గారు, నేను ఆగలేనండి. మా వారు ఆగలేనండి. అదే కొడతారు తిడతారు అన్నట్టు ఆయన బట్టలు లేవు, ఎక్స్ట్రా పెయిన్ ఆఫ్ డ్రెస్ లేదు. మా పాస్టర్ గారు వెంటనే తెప్పించింది. బాప్తిసం ఇచ్చాము. ఇంటికి వెళ్ళి, ఏమంటే నేనే బాప్తిసం పొందాను అంటే, మతం తీసుకున్నామంటే, మతంలో దిగేవంటే అని చెప్పి వాళ్ళ రోజులు అసలు మాట్లాడాలి. కసుకసులు ఆడతా, చిరుములు ఆడతారు. ఆదివారం వచ్చింది. మునిగిందని ఎట్లా మునిగి వచ్చావు కదా, అలా తీసుకెళ్ళి అక్కడే మంచి వస్తానని చెప్పి స్కూటర్ ఎక్కడ తీసుకొచ్చి ఆరాధన దగ్గర దించారు. దించి మళ్ళీ ఆరాధన అయ్యేసరికి నేను వేదిక మీద కూర్చుంటే ఎదురుగా భూమి కనపడుతున్నాను. ఏంటి శివాజీ గారు వచ్చింది నాకు తెలియదు. ఆయన తీసుకొచ్చి దించి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాడని నాకు తెలియదు. ఏంటి ఆయన నుంచి బయట కూర్చున్నాడు. ఇట్లాగా ఎండలోనే లోపలికి రావడం ఆడుతుందని భయం. అదే కొద్దిసార్లు చూశాను. ఇక ప్రతి వారం అట్లాగే తెలుస్తున్నాడంట. మళ్ళీ అయిపోయిన తర్వాత వస్తున్నాడు. నేను చూస్తున్నాను. ఒకరోజు నా ఈ చుట్టూ చేరి ప్రార్థన చేసే వాళ్ళందరూ చేసి పరిగెత్తుకెళ్ళి, శివాజీ గారు ఏంటి బయట నుంచున్నారు ఎండలో, లోపల వచ్చి కూర్చోవచ్చుగా, అంటున్నాను, భయం వేస్తాడా? నేను చెప్తున్నాను అంటారు. ఇంటికే మాత్రం అద్భుతం చూస్తారు మీరు. రండి కూర్చోండి. ఇక మీద బయట నుంచోబోతున్నాను. కావాలన్నా శివాజీ గారిలో గొప్ప మార్పు వచ్చింది. ఎందుకో తెలుసా?
అసలు ఇదేమిటంటే కిట్టన కొడుకు దగ్గరికి వచ్చాడు, పిట్స్బర్గ్. వచ్చి వీధికి చర్చిని చూశాడంట. వాటిని చూసి ఆయన ప్రభావితుడయ్యాడు. చర్చి బిల్డింగ్ని చూసి ఏంటో ప్రభావితం అయినట్లు అనిపించింది. అన్నింటికి బొమ్మలన్నీ తీశాడు. తీసి పదవి నేను కూడా వస్తాను లోపల, చదువు గారు ఎలా లోపల రమ్మన్నాడు అని చెప్పి చూస్తున్నాను. అద్భుతమైన మార్పు. There was an encounter between the love of God in Jesus Christ and శ్రీ వల్లభనేని శివాజీ గారు. ఎప్పుడు నేను వెళ్ళిన ఆరాధన, ఒకవేళ సిటీలో ఉండి విజయవాడలో వెళ్తే ఆరాధన అయిన తర్వాత నమస్కారం అండి, వెంకన్న దగ్గర పెట్టిన ధనం అంతా ఇక్కడ పెడతాను, పెట్టి ఆరోగ్యం బాగుందా అంటారు. బాగుందండి శివాజీ గారు. జీవితాలు మార్పు వస్తుంటే ఈ దేవుడు తన ప్రేమతో ఎన్కౌంటర్ చేసి మనుషులు మార్చే విధం చూస్తే అబ్బురం కలుగుతుంది. నాకు అబ్బురం పడిపోతున్నాను. నేను 50 ఏళ్ళ తర్వాత కూడా వేశ్యలు మారారా, మాఫియా గ్యాంగ్ లీడర్స్, 200 మంది రౌడీ గ్యాంగ్ లీడర్లు చంట నగరాల్లో దారుణమైన అకృత్యాలు చేశాడు. ఎంతమందిని చంపాడో తెలియదు. ఆయన చేసిన అకృత్యాలని చెప్పడం కూడా బాగుంది సార్. అంత దారుణమైన అకృత్యాలు చేశాడు. ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రులు, రాజకీయ పార్టీలు, అన్ని పార్టీల నాయకులు వాడుకున్నారని చెప్తాడు. పేర్లు ఎందుకు బాబు, ఆయన వెళ్ళిపోయారు. పేర్లు అంటే ఆ జరిగిన సంక్రాంతి చదువు గారు చెప్పడం తప్పేంటండి అంటారు. ఏసై ఏం చేశాడు, ఏసై గురించి చెప్పండి. 600 వచ్చింది పెట్టి. ఒకసారి ఓల్డ్ సిటీలో చార్మినార్ ఏరియాలో ఎవరో పొడిచి చంపాడు. చచ్చిపోతుంటే రక్తం కాక కసిదేరలేదంట. పటామైఫ్ అని మీరు ఎప్పుడన్నా విన్నారో లేదు. ఉత్తరప్రదేశ్లో తయారవుతాయి కత్తులు. దాని తయారీలోనే పాయిజన్ పెట్టి తయారు చేస్తారట. ఆయన దగ్గర ఎప్పుడు ఉండేది, విజయవాడ వచ్చినప్పుడు ఉండేది. ఆ పొట్టకొచ్చి పేగులు తెగ్గొచ్చి ఇట్లా పట్టుకుంటే కళ్ళు సమ్మగా ఉన్నాయి చదువు గారు అన్నాడు ఆయన. ఇంకేం చెప్పలేదు, మా వాళ్ళందరూ తట్టుకోలేదు. అద్భుతమైన మాట. ఒక మెషిన్ గన్ ఉండేది, 150 రౌండ్స్ కొట్టే మెషిన్ గన్ ఎప్పుడు ఈ 2 పక్కలో పెట్టుకుంటారు. ఎప్పుడన్నా బ్యాంక్ ఎత్తినప్పుడు పాస్టర్ గారు, చదువు గారు చూడడానికి వస్తాడు. బ్యాగ్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ వేసి నా మధ్య వచ్చారు. వచ్చి నడవలేదు, 75 ఇయర్స్, నీ ప్రాబ్లం. నేను బాబు గారు వస్తున్నారు ఎవరో చెప్తే కనుక్కుని నేను ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను. మేము ఉండేది 1st ఫ్లోర్. లిఫ్ట్ మీద వచ్చాను. బ్యాగ్ అక్కడ పెట్టి గాబు వేస్తూ ఏసయ్యను మీరు కలిసి నన్ను మార్చేశారు, లేకపోతే ఏమైపోయేవాడు అంటాడు. ఎప్పుడు కనపడినప్పుడు నా హైదరాబాద్లో ఉండగా పెడితే పాస్టర్ గారు వచ్చారని కబురు తెలిస్తే వచ్చేవాడు. వచ్చి ఇలాగే ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఏసయ్యను మీరు మార్చేశారు, లేకపోతే నేను నా పిల్లలు ఏమైపోయేవాడు. నేను నాకు ఒక రాక్షసునండి, మనిషిగా పుట్టాల్సినని కాదండి పాస్టర్ గారు, దానుడుగా పుట్టాల్సినని, కానీ మనిషిగా వచ్చాను, మానవుడు అయ్యాను, కానీ మళ్ళీ మానవుడుగా మార్చాడు యేసయ్యను మీరు కలిసి అంటాడు. ఈ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపాశక్తి, ప్రేమశక్తి ఉంది. అది ఎన్కౌంటర్ చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారే, దాంతో అద్భుతం వేశ్యలు మారారు. అందరూ ముగింపు చెప్తే నేను చెప్పాలనుకున్న మాటలు పెద్ద టైం ఏమో గంట నేను ఉపవాసపడడం జరిగారు. 4 ఏళ్ళు మా పాస్టర్ గారు కొంతమంది బొట్టు పెట్టుకున్న భక్తులు, బొట్టు లేని భక్తులు, రకరకాల భక్తులు వచ్చి వచ్చిన ఉపవాసపడడానికి వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. అంతా అయిన తర్వాత పాస్టర్ గారు మీరు ఎంతసేపు మాట్లాడారో మీకు తెలుసా? ఎక్కువసేపు మాట్లాడినట్లున్నాను. 2 గంటల 40 నిమిషాలు మాట్లాడారు పాస్టర్ గారు. ఆ బొట్టులతో వచ్చిన భక్తులు ఎవరో కదలకుండా అట్టా కూర్చున్నారు పాస్టర్ గారు. అట్లయితే నేను మాట్లాడితే వాళ్ళందరూ ఎందుకు కూర్చుంటారు? నాలో ఉన్న యేసయ్య మాట్లాడుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుంటాడు అవయా. కానీ మీరు మంచినీళ్ళు కూడా ఆగలేదు ఏంటంటే 2 గంటల 40 నిమిషాలు మాట్లాడారు. అమెరికాలో అకాడమీ చేసినట్టు మళ్ళీ రాదు నేను వస్తే ఈ జ్ఞానం. ముగింపులో Andrew was not known to reach the masses, but he has been known to introduce Jesus to individuals, one at a time. మీరు మ్యాసెస్కి పెద్ద బోధలు చెప్పలేకపోవచ్చు, పర్వాలేదు. బోధలు చెప్పేవాళ్ళే సేవ అంతా చేయట్లేదు, మీకు తెలుసుగా.
పాస్టర్లే సేవ చేయడం రాదు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు చేసేది గొప్ప సేవే. కానీ మీరు లేకపోతే ఈ పాస్టర్ చేసే సేవ ఏకాడికి కదా మీకు తెలుసా సంగతి? ఆడవలసలేని మీరు చేసే సేవ ఎంతమందో తెలుసా సంఘాలు? అద్భుతం. మా సంఘంలో ప్రొఫెషనల్ సోల్ విన్నర్స్ ఉన్నారండి. ప్రొఫెషనల్ వాళ్ళు వృత్తి అది అసలు. ఎక్కడికి వెళ్ళినా చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా చెప్పారు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను, ఆ తర్వాత ఆయన అందరి ముగింపు చెప్తాను. 13 చిల్డ్రన్ హోమ్లు ఉన్నాయి. అనాథ పేద బాలబాలికలు తీసుకొస్తాం, చదివిస్తాం. నేను మొదలుపెట్టేటప్పుడు కొంతమంది దైవసేవకులు అన్నారు, అయ్యా మీకు ఇది కమర్షియల్ యాక్టివిటీ సెంటర్స్ కదా చిల్డ్రన్ హోమ్స్ అంటే, బతుకు తెరుగు సంపాదన కొరకు చిల్డ్రన్ హోమ్లో ఆర్ఫనేజీలు పెడుతున్నారు మన చాలా మంది, మీకెందుకండి చక్కని బాబు చెప్తా గొప్ప దైవదాసులు మీకెందుకండి ఇదంటే, రేపు వెనకటి నుంచి మనలో ఉందా ఇది చేయాలని ఉంది అని చెప్పినాను. చేయలేకపోతే పాపం కూర్చుంటాను, నాకేం అప్పుడు పోయింది లేదు. అందుకు అది రెండోసారి కూడా చదువుకుని మాస్టర్స్ చేసి సెమినరీలో తిరిగి వెళ్ళిన తర్వాత నేను నా భార్య ప్రార్థన చేస్తూ వచ్చామండి. ఆర్థిక సహాయం ఏం చేయాలో డబ్బులు కావాలి, ఎవరు పెట్టారు ఈ మానిటరీ సిస్టమ్ అనుకుంటాను, ఇది లేకపోతే ఎక్కడ ఉండేదో అనుకుంటాను. ప్రార్థన చేస్తుండగా నా మిత్రుడు ఒక ఆయన, నేను నార్వే వెళ్ళాను. On my way back home in 1981, this November, I was in England preaching for about a month in different cities, Birmingham, London, of course, Glasgow, Rugby, Northampton, different cities. And then 300 పౌండ్లు దేవుడు కానుకలు వచ్చినాయి, దేవుడు ఇచ్చాడు. ఇక్కడే ఖర్చు పెడదాం, ఏరుకోవడం ఇంటికి తీసుకెళ్ళొద్దని అక్కడి నుంచి షిప్లో డెనిష్ షీ కంపెనీ షిప్ ఎక్కి ఎస్పీఏకి డెన్మార్క్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి నార్దర్న్ టిప్ ఆఫ్ డెన్మార్క్లో హిత్సాల్స్ అని గొప్ప ఫిషింగ్ టెక్నాలజీ సెంటర్ అయినటువంటి టౌన్ అంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ షిప్ ఎక్కి నార్వే వెళ్ళాను. క్రిస్టియన్స్ ఆన్ నార్వే. నాకు మ్యాప్ తప్ప ఎవరూ ఏమీ తెలియదు. వెళ్ళి ట్రైన్ స్టేషన్లో కూర్చున్న షిప్లో నుంచి దిగి 2.5 గంటలు పరిశుద్ధాత్మలు ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడతారు. So he had prompted me to speak to somebody in English, and of course he responded in English, saying, yeah, there is a Christian mission here, you can go there. And we learned, to make the story short, I was there for 3 weeks. I spoke in the capital city of Oslo, Oslo, Christians on different council, మాట్లాడేది దేశం వచ్చాను, వాళ్ళు ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత వచ్చిన 2.5 మాసాలకు ఒక చెక్ వచ్చింది నాకు, $3,000 కదా. అంతా కూడా లెటర్ రాశాడు. నాకు జీవితకాల మిత్రుడు అయ్యాడు, సాల్వేషన్ ఆర్మీ ఆఫీసర్, ఎర్నింగ్ అండ్ సిగ్న మీద. స్ట్రేంజర్గా వెళ్ళిన నన్ను ఇంట్లోకి తీసుకుని వచ్చి ఆ హోటల్ రూమ్ ఖాళీ చేసి వచ్చి మా ఇంట్లో ఉంటారు మోసెస్ అన్నారు. జీవితకాల మిత్రుడు అయ్యాడు. సో గాడ్ గివెన్, గాడ్ ఆర్డైన్, గాడ్ అపాయింటెడ్ రిలేషన్షిప్. ఆయన ఉత్తరం రాశాడు. సమ్ పూర్ మ్యాన్ came to me, Moses, with an envelope stuffed with 20,000 Norwegian kroner. 6 kroners made $1 at the time. That amounted to about $3,000. And he said, send this money to Brother Moses in India for the children home. God spoke to me to send it to him. He's a poor guy. He was a sailor. I don't know who that man is. 35 years later, still today, I still don't know who the man is. I never wrote to him. I never met him. But I hope to meet him someday for his obedience to what God had spoken to him. ఆ $3,000 అప్పట్లో $31,000 వచ్చాయి. 1982 మార్చి ఆ టైంలో. దాంతో ఒక 22 బాయ్స్ని తీసుకుని మా స్వగ్రామంలో విజయవాడ పెడితే అద్దెకి డబ్బులని అయిపోతాయి. మళ్ళీ తర్వాత డబ్బులు ఎవరు పుడతారో తెలియదు. నేను అన్నీ కూర్చుని సంస్థలతో మాట్లాడి అన్ని బేరాలు సారాలు చేసి అపాయింట్మెంట్ అగ్రిమెంట్లు అన్నీ కుదుర్చుకుని తిరిగి వెళ్ళినోడు కాదు. వచ్చిన పని ఒకటే, దేవుని వాక్యం నేర్చుకోవడం. నేను ఎదుర్కొనే సంఘర్షణకు జవాబు ఎక్కడ ఉంది, నా పాత్ర ఏంటి, సేవ. 14 ఏళ్ళు ఇప్పటికే సేవలో ఉన్నాను. వాట్స్ మై రోల్ ఇన్ దిస్ మినిస్ట్రీ? పీపుల్ ఆర్ హంగ్రీ అవుట్ దేర్. వై am I not able to do this? Where is the church failing to reach the unreached people? What should I do? What could I do? ఇది అర్థం కాని పరిస్థితుల్లో సంఘర్షంగా వచ్చాను. దేవుడు నాతో మాట్లాడాడు, ప్రవచనం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడు. I was ready. నా స్పాన్సర్ ఉన్నారు, Brother Moses, I would be glad to support you for the 3rd year to finish your Master of Divinity.
No, Brother Gordon, he was a big coal miner from Pittsburgh area, actually from Pennsylvania. Now, Brother Gordon, I appreciate your offer, but I'm determined to go back home. Some of my friends have encouraged me, Moses, you can bring Amaji and children and live here. You'll make a good evangelist in this country. There are some good people here, buddy. No, I know your country is great. Believe it or not, our country is as great too. God sent me, God called me for my people in India, and that's Telugu-speaking people. So I went back. సరే చిల్డ్రన్ హోమ్లో ఒక అమ్మాయి కథ చెప్తాను నేను, సరేనా? ఆ అమ్మాయి అమ్మమ్మ తీసుకొచ్చి ఆ పిల్లలు 3-3.5 సంవత్సరాలు ఉంటుంది, జ్యోతి వదినే వచ్చి చిల్డ్రన్ హోమ్లో తీసుకొని, సార్ వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు. ఆమెనేమో వృద్ధాశ్రమంలో చేసుకుని ఆ పిల్లనేమో చిల్డ్రన్ హోమ్లో పెట్టుకున్నాం విజయవాడలో. చిన్నపిల్ల పెరిగి పెద్దదైంది, అమ్మకం చివరి దశకు వచ్చింది. చూస్తేనేమో 9th or 10th క్లాస్ పిల్లలాగా ఉండేది, సైజు చిన్న, పెద్ద గ్రోత్ లేదు. ఎందుకని నేను హైదరాబాద్లో ఉన్నాను. మా 3వ అమ్మాయి సనిల విశ్వప్రసాద్ మొదలత్ గారి దగ్గరికి లక్క నాది డిగ్రీ అయిపోయినాక ఏదో చిన్న జాబ్ చూసుకుని ఇక్కడే చిల్డ్రన్ హోమ్లోనే ఉంటాను, నాలాంటి అనాథ పిల్లలకి ఏదైనా చేయనిస్తానని అక్క అన్నాను. ఏదైనా మ్యారేజ్ కుదిరితే నువ్వు వెళ్ళాల్సి వస్తుంది కదా అంటే, నన్ను ఎవరు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు అక్క? I don't have anything to offer to anybody in this world. I don't have a family to offer. I don't have money to offer. I don't have beauty to offer. I don't have anything to offer to anybody. In case somebody would come forth to marry me, I have nothing to offer. So I can't expect anybody to come forth and marry me. So I would like to continue in this children home, ministering to the serving my fellow girls. నాలాగా నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను ఈ సేవ చేయాలనుకున్నా. సర్లే జ్యోతి, ప్రార్థన చేద్దాం, దేవునికి ప్రణాళిక ఉంది కదా, ఆ ప్రణాళిక అమలవుతుంది. నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్న దేవుని ప్రణాళిక అమలైతుంది. నువ్వు ప్రభువుని ప్రార్థన చేసుకో, ప్రోత్సహించింది అయిపోయింది. నేను ఎంత చెప్పాను, ప్రొఫెషనల్ సోల్ విన్నర్స్ ఉన్నారు, ఎక్కడికైనా సువార్త చెప్పడమే పని. అందులో ఇక్కడ ఒక ఆమె ఉంది, మా అమ్మాయి, ఆ కుమార్తెలో కుమార్తె అక్కడ కూర్చుంది, చైతన్య వల్ల. ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తారు, ఏదో ఒక రకంగా చెప్తారు, చాలా నైపుణ్యంగా చెప్తారు. ఎవడో కుర్రాడు దొరికాడు, తిరుపతి దగ్గర కూర్చుంది, చాలా కలిగిన కుటుంబం, డిగ్రీ అయినా బిజినెస్లోకి వెళ్ళాడు. ఆ బిజినెస్లో 70-80 లక్షల కైంకర్యం. ఫ్యామిలీ ఫైనాన్సెస్ కేమ్ డౌన్ అండ్ హిస్ ఫాదర్ అండ్ మదర్ స్టార్టెడ్ కర్సింగ్. నువ్వు సామాన్లు తెచ్చావా, మనసులన్నీ తగలేసావు, కుటుంబ ఆర్థిక పరిస్థితిని దిగదార్చావు, ఇప్పుడు ఏం చేయాలో తోచలేదని చెప్పి రోజు మరి వాళ్ళ బాధ వాళ్ళని, ఆ బాధను తట్టుకోలేక వీటితో శాపనార్థాలు పెట్టుకున్నాను. ఈ కుర్రాడు రమేష్ చాలా ఆందోళన పడి, నా వల్ల ఈ కుటుంబానికి పరిస్థితి వచ్చింది, చచ్చిపోతే మేలని చెప్పని విజయవాడకు వచ్చాడు. కృష్ణానదిలో దిగుతున్నాం, వచ్చి కృష్ణలో దూకాడు. దూకితే ఎక్కడ ల్యాండ్ అవుతారని దూకినాడు. ఈ ల్యాండ్ at the bottom of the river, right? But he landed on a huge hand. పెద్ద చెయ్యి అడుక్కెళ్ళాడు. అప్పుడు స్వరం వినపడుతుంది. ఇక అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్తున్నాడు. స్వరం వినపడుతుంది, నీ జీవితం నీకు అక్కర్లేకపోతే నాకేం రాదు. వేగుగా విన్నాడు, అయిపోయింది. నెక్స్ట్ స్పృహలోకి వచ్చేసరికి ఎక్కడున్నాడు తెలుసా? ఏ చేతిలో వెళ్తే ల్యాండ్ అయ్యాడో ఆ చెయ్యి అతను ఒడ్డు మీద పెట్టింది. తడిసిన బట్టలతో ఎండలో అలాగే ఉన్నాడు. ఎండలో బట్టలు ఆరేదాకా అక్కడే ఉన్నాడు. చద్దామంటే చదవలేదు, బతుకుదామంటే బతుకులేదు. ఎందుకు బతుకు, ఏం చేయాలి? అసలు విన్న స్వరం కానీ చేయగలను అంతా మర్చిపోయాడు. నేను అసలు దూకినాను, బయటికి ఎలా వచ్చాను, అదేదో చెయ్యి కనపడింది, అదేంటిది, ఎవరా చెయ్యి, అదేదో స్వరం కనపడినట్లుందే. ఇక అక్కర్లేకపోతే నీ జీవితం నాకు ఎవరాదు అన్నారు. ఏంటో బతుకుదా అంటే బతుకురాదు, బతుకులేదు, చద్దామంటే సాగురాదు. విజయవాడ టౌన్లోకి వచ్చాడు కదా, డిగ్రీ ఉంది కాబట్టి చిన్న ఉద్యోగం, నాకు 5,000 నుంచి ఉద్యోగం చూస్తున్నాడు. గడుపుతా ఉండగా మా సమాజంలో ప్రొఫెషనల్ సోల్ విన్నర్స్ ఉన్నారుగా, అందరూ శ్రీలక్ష్మి తటస్థపడ్డాడు. తటస్థపడి మాటల్లో
ఒకసారి మా సమాజానికి బాబు ఉంది అంటే ఏంటంటే అన్న వచ్చి చూసుకోరాదు. వచ్చాడు. తీరా వస్తే చర్చ ఇది చిచ్చి ఇట్లాంటి దరిద్రపు స్థలాన్ని నన్ను తీసుకొచ్చారా అని చెప్పి చాలా తను తాను నిందించుకుని లేచిపోదాం అనుకున్నాడు. బట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాజ్ సో ప్రెవలెంట్ దట్ డే దట్ హీ కుడ్ గెట్ అప్ అండ్ లీవ్. వెళ్ళిపోయాడు. 3 గంటలు అయిన తర్వాత లేచి వెళ్ళిపోతా ఈ దరిద్ర స్థలానికి మళ్ళీ జన్మలో చూడని చెప్పని అనుకుంటే వెళ్ళిపోయాడు. ఎన్కౌంటర్ చేసేవాడు అక్కడ ఉన్నాడు కదా, వాడు కోరుకుంటాడా తన ప్రేమతో ఎన్కౌంటర్ చేయకుండా? మళ్ళీ ఎందుకో రావాలనిపించింది. కొన్ని వారాల వచ్చాడు. వచ్చినప్పుడు ఆ రోజు హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ మోదీ చౌదరి గారు అక్కడ. ఆయన ఎందుకో తాను ఆరంభించి కట్టి 16 సంవత్సరాలు కాపరిగా పనిచేసే సంఘంలో మళ్ళీ తన రక్షణ సాక్షి ఎందుకు చెప్పాడు ఒక పాస్టర్? నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. నేను ఎందుకు చెప్పాను కూడా నాకు అక్కడ అందరికీ తెలిసిన సాక్షి. ఆ రోజు నేను చెప్పడం అంటే ఆత్మహత్య చేసుకోవాలని ఈ చౌదరి గారు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మాట్లాడాడా, నీ జీవితం నీకు అక్కర్లేదు నాకు ఇవ్వరాదా అన్నాడు. అంటే నాతో మాట్లాడింది యేసు దేవుడా? నేను ఎప్పుడు ఆయన అసహించుకున్నానే, ఆయన ద్వేషించిన వాడిని, నా జీవితంతో ఆయన ఏమని? రమేష్ బాబు కదిలించబడ్డాడు. ఆ రోజే తెలుసుకున్నాడు. అయితే యేసు దేవుడుగా నేను నిజదేవుడా? మరి ఎన్నాళ్ళు నేను ఆయా దేవుడు వెళ్ళబడ్డాను, ఇదేంటి అంటే చచ్చిపోదాం అనుకున్న నన్ను బతికించిన ఆయనేనా? ఆయన చేయనా నన్ను పట్టుకుని ఒడ్డును పెట్టింది? ఇదంతా రమేష్ మతిపోయినంత ఆశ్చర్యం. టు మేక్ ద స్టోరీ షార్ట్, కాలమున రమేష్కి జ్యోతికి మ్యాచ్ కుదిరింది. మా లతమ్మ విశ్వప్రసాద్ గారు, శ్రీలక్ష్మి వాళ్ళందరూ కలిసి అరేంజ్ చేశారు. పెళ్లి కార్డు లేదు, పిలవడానికి ఎవరు లేదు. తల్లిదండ్రులు ఉన్న అనాథలు అయితే ఆయన పిన్న పెట్టేశారు. ఇంట్లో పిన్న పెట్టేశారు. చచ్చిపోయినట్లే 20 వారాలకి జరిపేసుకున్నారు. ఒకవేళ బతికి వెళ్ళిన ఇంటికి నువ్వు చచ్చినట్లు సమానంగా రావద్దని చెప్పి గెంటేసే పరిస్థితి. తల్లిదండ్రులు ఉన్న అనాథలు అక్కడైతే పెళ్లి కుమారుడు అయితే తల్లిదండ్రులు లేని పెళ్లి కుమార్తె వేదిక మీద కూర్చోబెట్టాం మా మందిరంలో. హాస్టల్ మీటింగ్ జరిగింది. 150 మంది అట్లా వచ్చారు. స్టూడెంట్స్ ఉన్నారు, గ్రాడ్యుయేషన్ వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళకి 150 మంది ఉన్నారు. 300 బిలీవర్స్ మా సమాజస్తులు ఉన్నారు. అంతా ఒక 500 మంది సుమారుగా ఉంటే వాళ్ళ మధ్యలో పెళ్లి చేశాం, పెళ్లికారు లేకుండా. మా మినిస్ట్రీ మా సమాజమే పెళ్లి బట్టలు తీసుకుంది. వచ్చిన వాళ్ళందరికీ ఎలాగో భోజనాలు వడ్డించాలి, అదే పెళ్లి భోజనం. ఆ పెళ్లి చేసిన రోజు జీవితంలో మర్చిపోయి ఇలాంటి పెళ్ళిళ్ళు కొన్ని చేశాను. 487 పెళ్ళిళ్ళు చేశాను లైసెన్స్ వచ్చిన తర్వాత. ప్రతి పెళ్ళి ఒక అద్భుతమైనది. సుమారు ఒక 5 లక్షల మంది సువార్త వినంటారు. ఎన్నడూ సువార్త వినని వారి పెళ్ళిళ్ళు చూడాలి. మీకు తెలిసి మన పెళ్ళిళ్ళు చాలా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు. అందరూ బంధువులు వస్తారు, క్రైస్తవేతరులైన బంధువులు అందరూ వస్తారు. ఇక్కడేమో రక్షించబడిన అమ్మాయి అబ్బాయి అమ్మ నాన్న ఎవరో ఒకరు ఉంటారు. ఆ పెళ్ళిళ్ళకి వచ్చిన జనమంతా ఎంతమంది పెట్టినారో చెప్పలేను. ఆగే ఆశ్చర్యం వేస్తుంది. భలే దేవుడు పోయా, పెళ్ళిళ్ళు లైసెన్స్ ఇప్పించి వీళ్ళందరికీ సువార్త చెప్తున్నాను అనుకుంటాను నేను. రమేష్ లేచి నీ కథ ఏంటి చెప్తావా అంటారు. చెప్తాను పాస్టర్ గారు. లేచిన కూడా చెప్పాడు. అందరూ వల్ల ఏర్పడమే కదిలించబడి, జ్యోతి నువ్వేమన్నా చెప్తావా? చాలా గత భాష చెప్తాను పాస్టర్ గారు. తన కథ చెప్పింది. అందరూ కడుపుతారు, తోయలాగా ఏడ్చారు. వేదంతో దేవుడు చేసిన మహోన్నత కార్యాన్ని కృతజ్ఞతతో కన్నీళ్ళు, చెమగలను కన్నులు ఆ రోజు. అదే పెళ్ళి. అద్భుతం. దట్స్ వాట్ వి నీడ్. అండ్ ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్స్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. వాళ్ళిద్దరూ దేవుని ప్రేమ ఎన్కౌంటర్ చేయగా వాళ్ళిద్దరికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఉద్యోగ జీతం సరిపోదని చెప్పి మా సమాజం నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అక్కడ మా పాస్టర్ మా అమ్మాయి ఇస్తాను. ముగింపులో అందరూ ముగింపు చెప్తే సరిపెట్టేద్దాం, సరేనా? అంతా ఇక్కడే ఉన్నారా? మీ ఇంటికి వెళ్ళిపోయారు. అది కింద ఫెలోషిప్ హాల్కి వెళ్ళారు. ఎలా ఉన్నారు? పర్వాలేదా? యూ థింక్ యూర్ విత్ మీ? స్టే
minutes or so, or 15 minutes. ఆంధ్రే కాలగమన యేసు పరలోక ఆరోహణుడు అయిన తర్వాత శిష్యులందరూ ఎలా చెదిరిపోయారు, అలాగే ఆంధ్రే కూడా చెదిరి వెళ్ళి కాకేషియన్ మౌంటైన్ రేంజ్కి వెళ్ళాడు. దట్స్ వాట్ దే కాల్ జార్జియా, ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్ టుడే. అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి బిజాంటియంకి వెళ్ళారు, అక్కడి నుంచి మ్యాసిడోనియా వెళ్ళారు. Scythians, he preached the gospel to the Scythians. Finally, he ended up in Greece, in a town called Patros. అక్కడ స్వార్థ చెప్తా అంటే అక్కడ గవర్నర్ ఎజియాటిస్. He didn't like Andrew converting people, so he ordered him to show up at the tribunals where they were going to judge him. He didn't want to show up to the tribunal. So the governor, Aegiatis, ordered him to be crucified. సిలువేయండి, చంపేయండి. సిలువ ఎలా వేస్తారో మీకు తెలుసు కదా, మేకులతో పాటు సిలువ వేయరు మీకు తెలుసు కదా. త్రాళ్ళతో కడతారు. ఈ మణికట్టు దగ్గర, చీలమండ దగ్గర త్రాళ్ళతో కట్టి క్రాస్ మీద నిలువు కర్ర, అడ్డుకర్ర మీద కడతారు. విశ్రాంతి దినంగా వస్తే చేతులు అక్కడికి నరికి ఆ దొంగలిద్దరిని చేసింటే తీసేస్తారు బాడీని. ఒక యేసుక్రీస్తుకు మాత్రమే మేకులు కొట్టారు. మీకు తెలుసు కదా సంగతి, ఇంకెవరికి కొట్టలేదు. అసలు హిస్టరీ ఆఫ్ క్రూసిఫిక్షన్లో మేకులు ఎవరికి కొట్టలేదు, ఒక యేసు తప్ప. అప్పుడు ఆంధ్రే అడుగుతారు, నాకు ఫేవర్ అడుగుతాను, నేను చేస్తారా? ఏంటో చెప్పమంటారు. నన్ను సిలువ వేయాలనే ఆజ్ఞ వచ్చింది గవర్నర్ దగ్గర నుంచి, కానీ నా గురువును తలపైన కాళ్ళు కింద పెట్టి సిలువ వేశారు. నా సోదరుడైన తమ్ముడు అన్నాం కలిసి, తమ్ముడు మా తమ్ముడు అన్నాం, నా తమ్ముడు సీమోనేమో నా గురువు అంతా యోగ్యుడు కాదు కాబట్టి నన్ను తలపైన కాళ్ళు కింద పెట్టి కాబట్టి తల కింద కాళ్ళు పైన పెట్టి సిలువ వేయమని అడిగాడు. అలాగే వేశారు. నేను నా ప్రభు అంత యోగ్యుడిని ఎలాగో కాను, కనీసం నా తమ్ముడు సీమోనంత యోగ్యుడు కూడా కాను నేను. అంచేత నన్ను అలాగ సిలువేయదు, ఇలాగ సిలువేయదు, క్రాస్లో సిలువేయమంటాడు. ఎక్స్ షేప్లో ఉన్న క్రాస్లో నన్ను సిలువేయమని కోరాడు. సో ద డిజైర్ వాజ్ గ్రాంటెడ్ బై ద గవర్నర్. ఆ ఎక్స్ షేప్లో ఉన్నట్టు క్రాస్ మీద తీసుకొచ్చి రాళ్ళతో కట్టుతున్నప్పుడు అంటాడు సిలువతో, ఓ సిలువ, ఓ ప్రశస్తమైన సిలువ, నా ప్రభువును మోసిన సిలువ, నువ్వెంత ప్రశస్తమైన సిలువవే అని మాట్లాడతాడు. నేను అంత హిస్టరీ నుంచి తీసి రాస్తే మా పాస్టర్ ఒక పాట రాశాడు, ఓ సిలువ, ఓ ప్రశస్తమైన సిలువ అని. సిలువ మీద నుంచి స్వార్థ చెప్తా ఉంటాడు, వేలాడుతున్నాయి క్రాస్గా. చాలా మంది ప్రభువును అంగీకరిస్తారు, ప్రభావితమవుతారు. వాళ్ళందరూ వెళ్ళి గవర్నర్ ఏగియాటిస్ దగ్గర అప్పీల్ చేస్తారు. ఆయన చాలా మంచివాడు, ఈ పురవాసులకి ఎవరికి కీడు చేసిన వాడు కాదు, ఆయన దించేయండి అని కోరితే వాళ్ళ మెప్పు పొందకోరి వాడు ఏం చేశాడంటే దించనన్నారు. తెల్ల 3 రోజులు అయిన తర్వాత దించితే తాడు తీసేసేసరికి డెడ్ బాడీ ఆఫ్ ఆండ్రూ ఫెల్ టు ద గ్రౌండ్. అలా ముగించాడు. Following Jesus, it requires that you have found the true Redeemer of your soul in the Jesus of Nazareth, who died in your stead and rose up again on the 3rd day. Number 2, it takes faith, విశ్వాసం, విధేయతతో కూడిన విశ్వాసం ఉంటేనే అద్భుతాలతో కూడినటువంటి అనుసరణ సాధ్యమవుతుంది. క్రీస్తుని అనుసరించాలంటే విశ్వాసం కావాలి. లేని దానికోసం ఏడ్చే ధోరణి కాకుండా ఉన్నదాన్ని తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టే ధోరణి కావాలి. ఆ అంకిత భావం, సమర్పణ భావం, ఆ విశ్వాసం కావాలి. అది కూడా నాకు ఉన్న కొద్దిగానైనా తీసుకెళ్ళి ఆయన చేతులు పెడితే ఇంకొక మూట ఇస్తాడో పంపిస్తాడనే ఆశ కొద్దీ ఇచ్చేది కాదు. అది ఎవరికో దేవుడు వినియోగిస్తే చాలు అనుకుంటూ తన స్వప్రయోజనాన్ని చూసుకోకుండా ఈ ప్రభువును అనుసరించే అనుసరణ చేసేవాడు కావాలి. దట్స్ ద కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ అండ్ ఫాలోయర్స్ జీసస్ ఈజ్ లుకింగ్ ఫర్.
ఈ దేవుడు నమ్ముకుందామా ఏమిస్తాడు, ఈ చర్చికి వెళ్ళామా ఏమొస్తుంది, దానికోసం కాదు. నాకున్నది ఇది కొంచెమే, అది తీసుకెళ్ళి ఏసై చేతిలో పెడతాను. ఆయన నాకు ఇచ్చిన ఆయన ఉపయోగపడలేదు, దాన్ని ఎవరికి ఉపయోగపడేలాగా చేసినా పర్వాలేదు అనుకునేవాడు. అంటే త్యాగసహితమైన, త్యాగపూరితమైన సమర్పణ, అంకిత భావం గలవాళ్ళు దే ఆర్ ద ట్రూ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. అలాగని మీకు నా ఆస్తులు, సంపాదనలు అన్నీ తీసుకొచ్చి పెట్టడం నా భావం కాదు. దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? సొమ్ముల్ని, సమయాన్ని, సామర్థ్యాన్ని. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఎన్ని చెప్పడానికి కారణం కాదు. విత్తనాలను ఎందుకు ఇస్తాడంటే 2 పర్పస్లు. కొన్ని ఆహారం కొరకు ఇస్తాడు, తినడానికి. కొన్ని తిరిగి విత్తడానికి ఇస్తాడు. అన్నీ బుక్కలుగా బుక్కేసాం అనుకోండి, నెక్స్ట్ పంటకు విత్తనాలు ఏముండవు. విత్తనాలు కూడా తినేస్తారు కొంతమంది. విత్తనానికి కొన్ని ఉంచుకోండి, ఏమండి, తినడానికి కొన్ని, విత్తనానికి కొన్ని. అన్నీ తిన్నారైతే కాదు, అన్నీ తిన్నారైతే కాదు. ఎందుకంటే తినడానికి ఉండాలి. కడుపు మార్చుకుని విత్తనాలు ఎత్తి నాట్లేసి కలుపులు తీసి కట్టేతలు కోపలు చేసి మాసులు చేసి చేయడం పోదు కదా, కడుపు మార్చుకుని పోతలేదు కదా. అంటే తినండి, ఎంత తింటారో అంత తినండి. కానీ విత్తనానికి కూడా కొంచెం, విత్తనానికి కూడా కొంచెం పెట్టుకోండి. దట్స్ ద సింపుల్ but very profound godly principle laid in 2 Corinthians chapter 9. చదువుకోండి. అదని in order to be a follower, a genuine follower of Jesus Christ, you've got to have that encountering experience with God and His love. Number 2, you've got to totally, unreservedly dedicate yourself, commit yourself to serve the Lord, no matter what the cost might be. It may be emptying yourself, but you still are committed. And finally, no matter what the price you would have to pay, you know, if you are not willing to pay the price, there will be no value that you would obtain in life. ఏది కొనాలన్నా సొమ్ము లేకపోతే ఉచితంగా ఎవరికి లేదు స్వామి. ఏమండి, దేవుని దీవులు కూడా ఉచితంగా రాదు. కొన్ని దీవులు ఉచితమే. గాలి ఎవడ సొమ్మును పిలుస్తున్నాం, ఫీజు ఏమన్నా ఉన్నది, ఆక్సిజన్ ఉచితంగా పీల్చుకుంటాం, వెలుగు, నీరు, ఇవన్నీ ఉచితమే. కానీ కొన్ని దీవెనలు మాత్రం, దేవుని దీవెనలు డెఫినెట్గా నేను చెల్లించకపోతే ఆ దీవెనలు రావు. God's blessings are expensive, they are costly. There is a price tag on every kind of blessing that you would like to have from God. Unless you are willing to pay the price, you can never obtain those blessings. ఒకవేళ వచ్చినా వాటిని నిలుపుకోలేదు, నేను నిలుపుకోలేదు. There is a price. జీవితాన్ని జీవించడంలో ఎంత వెల, నేను ఎప్పుడు అమెరికన్ చర్చెస్ చెప్తాను, no price, no value. You get nothing that has any value if you are not willing to pay any price. No valuable stuff, goods come to you. Less price, if you are willing to pay less price, of course you will get the less value. High price, you get the high value blessings. No price, no value. Less price, less value. High price, high value. What kind of price are you willing to pay in order to be a follower of Jesus? That's what I'm done. That's it. ఒకసారిలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. తర్వాత ప్రార్థన చేసుకుందాము. శ్రద్ధగా మీరు ఆలోచించినందుకు మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. Are you a follower? What kind of a follower are you? I'm sure you are a follower. కదా, అభిమానియా మీరు, లేక అనుసరిస్తున్నారా, యేసుని వెంబడిస్తున్నారా? If you are claiming to be a follower, have you had that encountering experience? Are you totally and resolutely committed to serve the Lord? And then lastly, are you willing to pay the price it takes to be a follower? It is
ముగిస్తున్నాను. తర్వాత సోదరులు నడిపిస్తారు. తండ్రి, ఇప్పుడు మళ్ళీ నీ మాటలు చెప్పే అవకాశం నీ దాసునికి ఇచ్చావు. ఈ మాటలు ఈ ప్రజలు నీ వారు, నేను నీ దాసుడు. నీ వాక్శక్తితో మమ్మల్ని సంధించే విధం ఎప్పుడు నన్ను అబ్బరపరుస్తూనే ఉంటుంది. నీ వాక్కులో అపరిమితమైన శక్తి పవర్ ప్యాక్ చేసి ఉంచావు. పరిశుద్ధాత్మదేవ, విన్న మా తెలుగు సోదరులతో మీరే మాట్లాడినందుకు ఆయన స్తోత్రములు. వారి జీవితాల్లో ఒక వినూత్నమైనటువంటి ఎన్కౌంటర్ జరిగించుకుని వెళ్ళుకుంటున్నా. ఇప్పటికే చాలా మందిలో ఎన్కౌంటరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కానీ I'm asking you, dear Holy Spirit, that you will keep on encountering these lives, including mine and theirs, so that we will be continually changing within and show the change without. ఆసక్తితో వచ్చిన ఈయని మా తెలుగు సోదరులు, వారి కుటుంబాలని, వారి ఉద్యోగ వ్యాపారాలను, వారిని బహుగా వర్ధనలు చేయండి. ఇప్పటికీ ఎంతో దీవిస్తున్నాం. అలాగని వాళ్ళ జీవితంలో సంఘర్షణ లేదని నేను అనుకోలేను, ప్రయాసం లేదని నేను అనుకోను. వీటన్నిటి మధ్యలోనూ నీ మీద అనుకుని తమ జీవనయాత్ర చేయడం, తమ జీవితాన్ని, తమ కుటుంబాలను కట్టుకోవడం, నీ కొరకు తమ జీవితాలను మరింత అంకిత భావంతో జీవించడం, ఎంత వెల చెల్లించడానికైనా సంసిద్ధమైన మనసుతో అంకిత భావంతో నిన్ను సేవించడం, అందుకు నీ అనుగ్రహం పరిశుద్ధాత్మదేవ వారిపైకి పంపమని వేడుకుంటూ ఉన్నాను. ఈ మనవులని యేసు దివ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ సరిపడే పుస్తకాలు